హలో, రైట్. ఇది తీసేయండి. మనల్ని పుట్టించిన తండ్రి దేవుడు మన మేలు కోరి, మన బాగు కోరి, లేదా ఈ జీవితం 60-70 ఏళ్ళ ఈ జీవితం ముగిసిన తర్వాత మరొక జీవితాన్ని మనుషులకు ఇవ్వడానికి దేవుడు పడిన కష్టం, ఆ కష్టాన్ని మనుషులకు అర్థం చేయించటానికి దేవుడు రాయించిన బైబిల్, అందులో ఉన్న మాటలు ఎంత గొప్పవో, సారం కలిగినవో ఈరోజు మీరు వింటారు. ప్రియులారా, చనిపోతే బ్రతుకుందా, ఇది అంశం. చనిపోయిన తర్వాత మనిషి బ్రతుకుతాడా, బ్రతుకుందా, మరో జీవితం ఉందా, మరొక లోకం ఉందా మనిషికి అంటే బైబిల్ ఖచ్చితంగా చెప్పింది, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. దాన్ని దేవుడు ఆధారాలతో మనుషులకు అర్థమయ్యేటట్టుగా రాయించాడు. దేవుడు దాన్ని చెప్పిన విధానం ఈరోజు మీరు నేర్చుకుంటారు. ప్రియులారా, చనిపోయిన మనిషికి బ్రతుకుండటం ఏంటి, చనిపోయిన మనిషి బ్రతకటం ఏంటండి? బ్రతికాడా? లోకంలో ఎక్కడైనా బ్రతికారా అని మీరు అనుకుంటున్నారేమో. ఒక ఆయన బ్రతికాడు, ఆయన్ని చూపిస్తాను. ముందుగా మనం చావు గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు మనిషి జీవితం గురించి ఆలోచిద్దాం, మనిషి బ్రతుకు గురించి ఆలోచిద్దాం. మనిషి భూమి మీద పుట్టింది దేవుని వలన, మనిషి భూమి మీద బ్రతికేది దేవుని వలన. మనిషి మరణం తర్వాత వెళ్ళవలసింది దేవుని దగ్గరకే. అంటే నీ పుట్టుక వెనక, నీ పుట్టుకకు ముందు, నీ జీవితం మీద, నీ జీవితం ముగించిన తర్వాత అన్ని కాలాలలోనూ అన్ని చోట్ల నీకు తోడుగా ఉండేవాడు దేవుడు. దేవుడు అనగానే ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే నిన్ను పుట్టించక ముందు నుంచే ఉన్నాడు. ఈ విశ్వాన్ని చేయక ముందు నుంచే ఉన్నాడు. ఉన్నవాడైన దేవుడిలో నుండి పుట్టిన మనిషి కూడా ఉండేవాడే, పోయేవాడు కాదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావేమో, మరో లోకంలో నువ్వు ఉంటావు. కారణం ఏంటంటే నిన్ను పుట్టించిన దేవుడు ఉన్నవాడు, ఉన్నవాడి గర్భాన్న పుట్టిన మనిషి కూడా ఉన్నవాడే. మనిషికి నాశనం లేదండి. కేవలం జీవితం అనేది భూమి మీద ముగించబడుతుందేమో తప్ప మొత్తం చచ్చిపోయిన తర్వాత మనిషి జీవితం అయిపోయింది అని అనుకుంటున్నారు చూశారు, అది చాలా పెద్ద పొరపాటు అండి. భ్రమ అండి, భ్రమ, పొరపాటు. అది పుట్టక ముందు మనకి ఈ లోకం ఉందని మీకు ఎవరికైనా తెలుసండి? తెలుసా? మీరు పుట్టక మునుపు ఈ లోకం అంటూ ఒకటి ఉందని మీకు ఏమైనా తెలుసా? తెలీదు. పుట్టి ఈ లోకాన్ని చూసామా? చూసాం. చనిపోతే మరో లోకాన్ని చూస్తాం. ఏ లోకాన్ని చూస్తాము? ఎక్కడికి వెళుతున్నాము? అసలు మరణం అంటే ఏంటి అంటే దావీదు గారు పలికిన ఒక మాట మీరు రాత్రి తీయాలి. జ్ఞాని కదా, బాగా బైబిల్ చదువుకున్నాడు కదా, దివారాత్రములు బైబిల్ చదువుకున్న దావీదు గారు ఈ లోకంలో ఉన్న వాళ్ళ మనుషులు అందరినీ ఉద్దేశిస్తూ, తన మరణాన్ని ఉద్దేశిస్తూ ఒక మాట చెప్పాడు. ఆయన చనిపోతున్నాడు, ఇక వృద్ధుడైపోయాడు దావీదు గారు. ఎన్నో యుద్ధాలు చేశాడు దేవుడి కోసం, ఎన్నో పాటలు రాశాడు, ప్రసంగాలు చేశాడు, దేవుని పిల్లలకు ఎన్నో మంచి మంచి మాటలు చెప్పాడు. అలా గొప్పగా దేవుడి కోసం బ్రతికిన దావీదు వృద్ధాప్యంలో ఇక చావుకు ముందు ఒక మాట పలికాడు. మీరు అది చూడాలి. రాజుల 2వ గ్రంథం తీయండి. అందరూ రాజుల 2వ గ్రంథం తీయండి. మొదటి గ్రంథం అండి, క్షమించండి, మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా, అంటే చనిపోయాడా ఇంకా బ్రతుకున్నాడా? బ్రతికే ఉన్నాడు. వృద్ధాప్యానికి వచ్చాడు, ఇక కొద్ది రోజుల్లో చనిపోతాడు. బాగా వినాలి ఇది. దావీదుకు మరణకాలము సమీపించింది అంటే కొద్ది రోజుల్లో నేను చనిపోతానన్న విషయం ఆయనకు అర్థమైపోయింది.
ఓ మాట అడుగుతానండి, మనం చనిపోతామన్న విషయం మనకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదండి? వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళకి తెలుసా లేదా? వాళ్ళు కొద్ది రోజులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారని వాళ్ళకి తెలుసా? తెలుసండి. అలాగే దావీదుకి తెలిసింది, నేను వెళ్ళిపోతానేక. ఇప్పుడు జాగ్రత్తగా వింటే, ఈ వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళకి చనిపోతానని తెలుసు తప్ప చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. ఇది ప్రాబ్లం లోకంలో ఉన్న మనుషుల దగ్గర. చనిపోతాను అని తెలుసు తప్ప చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, చావు తర్వాత ఏం జరుగుతుంది తెలీదు. కానీ దావీదు ఎంత బాగా తెలుసుకున్నాడంటే, దేవుడి జ్ఞానంలో ఉండటం వలన, దేవుడి వాక్యంలో ఉండటం వలన దావీదుకు ఒక విషయం అర్థమైపోయింది. అక్కడ ఏమంటున్నాడు చూడండి, దావీదుకు మరణ కాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఇది అండర్లైన్ చేసుకోండి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. ఎక్కడికి? ఎక్కడికి? నాకు మరణం వస్తుంది, నేను మరణించిన తర్వాత ఇదిగో మరణం ముగింపు కాదు, మరో లోకానికి అది మార్గం, మరో లోకానికి నన్ను తీసుకుని వెళ్ళేది. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను అన్నాడా? మరణంతో నా జీవితం అయిపోయింది అన్నాడా? మరణం అంతం కాదట, చనిపోవడం చివరి కాదట. చనిపోయిన తర్వాత మరో లోకానికి వెళ్తాడట. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను అంటే మరణం మార్గమా ముగింపా? మీరు బాగా ఆలోచించండి. మరణము ముగింపా మార్గమా? మార్గం. ఎక్కడికి మార్గం? మరో లోకానికి మార్గం. పరలోకం నుండి వచ్చాడండి భూమి మీదకి మనిషి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటాడు దేవుడు. అంటే మనమందరం కూడా నీవే అంటే పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి భూలోకానికి వచ్చాం. బాగా వినండి, దేవుడున్న లోకమైన పరలోకం నుండి భూలోకానికి వచ్చిన మనిషి భూలోకంలో మరణిస్తే, మరణం వస్తే, మరణం తర్వాత మరో లోకానికి వెళుతున్నాడట. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోచున్నాను అంటే ఇప్పుడు అడుగుతున్నాను, మనుషులకు మరణము ముగింప, మరో లోకానికి మార్గమా? మార్గం. మరో లోకానికి వెళతాడు మనిషి. మరణించిన మరుక్షణం మరో లోకానికి వెళతాడు మనిషి. కానీ మనిషి ఏమనుకున్నాడంటే, ఏమండి జీవితంలో ఏమైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, శోధనలు వచ్చినాయి అనుకోండి, ఇరుకులు వచ్చాయి అనుకోండి, ఇబ్బందులు వచ్చాయి అనుకోండి, వెంటనే మనిషి ఏమనుకుంటాడు? నేను చచ్చిపోతే ఈ కష్టాలన్నీ నాకు తీరిపోతాయి. అప్పులు ఎక్కువైపోయి అప్పు చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, నేను ఉరేసుకొని చచ్చిపోతే ఈ బాధలు నాకు ఉండవు అంటే ఏమనుకున్నాడంటే, చచ్చిపోతే అయిపోయింది అనుకున్నాడు. కాదు, ప్రారంభం అవుతుంది. మళ్ళా చెప్తున్నాను, చావు ముగింపు కాదు, మరో జీవితానికి ప్రారంభం. నువ్వు భూమి మీద చేసిన క్రియలను బట్టి, భూమి మీద నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి, మరో లోకంలో నువ్వు ఉండవలసిన స్థానం, మరో లోకంలో నువ్వు ఉండవలసిన ప్రాంతాన్ని దేవుడు నువ్వు భూమి మీద బ్రతుకుండగానే నిర్ణయిస్తాడు. బైబిల్లో మీరు చాలాసార్లు చదువుకుని ఉంటారు. ధనవంతుడు, లాజరు చదువుకున్నారా? వాళ్ళిద్దరి గురించి మీకు తెలుసు కదా. ఒక అతనేమో ధనవంతుడు, ఒక అతనేమో పేదవాడు. వీళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఓ రోజు చచ్చిపోయారు. వీళ్ళిద్దరు శవాలను పాతిపెట్టేశారు. శవాలను పాతిపెట్టిన తర్వాత, చావు అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు అయిపోయాయి అన్నాడా దేవుడు? లేదా వాళ్ళిద్దరు ఆత్మలు మరో లోకంలో మనకి కనబడ్డాయా? మరో లోకంలో ఆత్మలు కనపడ్డాయి కదండి. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాతన పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాం గారు రొమ్మున పరదేశంలో నెమ్మది పొందడానికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మరణం ముగింపు కాదు, మరో లోకానికి మార్గం. ఇప్పుడు చెప్పండి, చనిపోతే మరలా తిరిగి బ్రతుకుందా? ఉంది. చావు తర్వాత జీవితం ఉందా? ఉంది. చావు తర్వాత మనిషి మరలా బ్రతికింపబడతాడా? బ్రతికింపబడతాడు. ఏమంటే ఇక్కడ సభలో కూర్చున్న వాళ్ళు, మీరు ఒకటి ఆలోచించండి. సభలో కూర్చున్న వాళ్ళందరూ చూడండి, వాళ్ళు మనుషులే. ఏమన్నా గ్రహాంతరం నుంచి వచ్చారేంటి? గ్రహాంతర జీవులు కాదు కదా, వాళ్ళు మనుషులే. ఏం చూస్తారు? నా వైపు చూడండి. సభలో కూర్చున్న మనకండి ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, లోకంలో మీరు కొన్ని వేల కోట్లు పోసినా
ఈ జ్ఞానం ఎక్కడ ఎవ్వరు చెప్పలేరు. చెప్తారా? కలెక్టర్ గారు అయిపోయాడు కదా, ఐఏఎస్ చదివి ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏమవుతావు అని అడగండి. ఆన్సర్ ఉందా? సమాధానం ఉందా? జవాబు ఉందా? లేదు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. అతను లాయరా, కలెక్టరా, డాక్టరా, ధనవంతుడా, శాస్త్రవేత్త, చదువుకున్నవాడా, చదువు లేనివాడా, లోకంలో బాగా గొప్పవాడా, ఎవరి దగ్గర మీరు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందని అడగండి. ఎవరి దగ్గరైనా ఆన్సర్ ఉందా? సమాధానం ఉందా? ఎవరి దగ్గర లేదండి. సమాధానం ఉన్నది కేవలం ఒక క్రైస్తవుడి దగ్గర. ఆ సమాధానం కూడా ఏదో నేను రాశాను మీరు నమ్మండి అన్నట్టుగా కాకుండా దేవుడు ఆధారాలతో నిరూపించాడు. చచ్చిపోయిన మనిషి తిరిగి మరో జీవితం ఉంది, మరో బ్రతుకుంది అని చెప్పి దేవుడు ఆధారాలతో చూపించాడు. అవన్నీ చెప్తాను ఈరోజు, నేను చూపిస్తాను, బైబిల్లో నుండి చూపిస్తాను. ప్రియులరా, మనిషి భూమి మీద పుట్టిన తర్వాత 60-70 ఏళ్ళు బ్రతుకుతాడు, అంతేనా? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. ఆ తర్వాత మనిషి ఏమవ్వాలి? చనిపోవాలి. అప్పటి వరకు మనిషి సంపాదించినవన్నీ ఏమవ్వాలి? విడిచిపెట్టాలి. అవునా కదా? 100 కోట్లు సంపాదించాడు, చావు రాదా? వస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నాను, 100 కోట్లు నేను డబ్బు సంపాదించానండి, నాకు చావు రాదా? వస్తుందా? వస్తుంది. కటిక పేదోడు అన్నాడండి, చావు రాదా? వస్తుంది. ముఖ్యమంత్రిని అయిపోయాను, చావు రాదా? వస్తుంది. అంటే నువ్వు ఏమైనా నిన్ను విడిచిపెట్టంది ఒకటి ఉంది. ఏంటది? చావు. నువ్వు డాక్టర్ అయినా విడిచిపెట్టదు, యాక్టర్ అయినా విడిచిపెట్టదు, లాయర్ అయినా విడిచిపెట్టదు, నీ దగ్గర ఒక 500 కోట్లున్నా విడిచిపెట్టదు, 100 ఎకరాల పొలం ఉన్నా విడిచిపెట్టదు, నీ ఇంటి నిండా బంగారం ఉన్నా విడిచిపెట్టదు. నిన్ను విడిచిపెట్టంది ఏంటి అంటే మరణం, చావు. నీకు ఖచ్చితంగా వచ్చేది ఏదైనా ఉందంటే చావు. మరణము అందరికీ తథ్యం. కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటాం, మరణము అందరికీ తథ్యం. అందరికీ చావు వస్తుంది. అంటే చావు అనగా ఇందాక దావీదు గారు ఏం చెప్పారు మనకి? నేను వెళ్ళిపోవలసిన మార్గం అన్నాడు. మరి ఇప్పుడు ఆ మార్గం నీకు తెలియాలి కదా, నీకు చావు వస్తుంది అన్నప్పుడు దావీదు గారికి తెలిసింది, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను. అందరూ పోవాలన్నాడా? నేను ఒక్కడే అన్నాడా? అక్కడ ఏమన్నాడు ఆయన? లోకులు అందరూ అన్నాడా? అంటే ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ మరణం పేరుతో మరో లోకానికి వెళ్ళిపోవాలి అన్నాడు. ఏ లోకానికి వెళ్తాం ఇంతకీ? అక్కడ ఏముంటది? ఇవేమన్నా తెలుసండి మనుషులకి? మీకు మాట్లాడుతారండి, మీ అందరు నా వైపు చూడండి. మీరు రేపో ఎల్లుండో కువైట్ వెళ్ళాలనుకున్నారనుకోండి, కోయిటా దేశం వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ పరిస్థితులన్నీ ముందే కనుక్కుంటారా, కనుక్కోరా? ఆ దేశానికి ముందెళ్ళిన వాళ్ళకి ఫోన్ చేసో, ఆ దేశానికి వెళ్ళిన వాళ్ళతోనో, ఏమంటే మేము ఆ దేశం రావాలనుకుంటున్నాం, ఎలా రావాలి, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ తినడానికి ఏం దొరుకుతాయి, అక్కడ మేము కొద్ది రోజులు ఉండాలనుకుంటున్నాం కదా, మేము క్షేమంగా ఉండాలంటే మేము వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి, ఇవన్నీ అడుగుతారండి. అడుగుతారు కదా. నువ్వు వెళ్ళవలసిన పక్క దేశంలోకి వెళ్ళడానికి ఇన్ని అడుగుతున్నప్పుడు నువ్వు మరణం పేరుతో మొత్తం ఈ లోకాన్నే ఖాళీ చేస్తావు. ఈ లోకంలో ఉండవిక, ఈ లోకానికి టాటా బాయ్ బాయ్ చెప్తున్నావు, మరో లోకానికి వెళ్ళాలి. వెళ్ళాలనుకున్నప్పుడు ఆ లోకం ఎక్కడుంది, ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ నిన్ను పుట్టించిన దేవుడు చక్కగా బైబిల్లో రాయించినప్పుడు ఇవన్నీ నువ్వు ధ్యానించాలి కదా. ఇందాక మొదటి ప్రసంగంలో ఒక మాట విన్నారు మీరు. ప్రసంగ గ్రంథంలో దేవుడు అంటాడు, 10వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఓ మాట చదవండి ఒకసారి మళ్ళా. ప్రసంగ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏమండి, ఇది అండర్లైన్ చేయండి బాగా, ఇక్కడ చెప్తాను నేను, చాలా విషయం ఉంది ఇక్కడ. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం, కలుగుబోవున్నది ఏదో మనుషులు ఎరుగకయుండినను అన్నాడు. అందుకే నేను ఇందాక ధైర్యంగా మాట చెప్పాను. కలుగబోవున్నది అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, మనిషికి ఏం కలుగుతుందో, ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్తాడో నరులకు తెలీదు. చదువుకున్నవాడికి తెలియదు, చదువు లేనివాడికి తెలియదు, డబ్బు ఉన్నవాడికి తెలియదు, డబ్బు లేనివాడికి తెలియదు, ఎవరికి తెలియదండి. కలుగబోవున్నది ఏదో నరులు ఎరుగకయుండినను అని దేవుడు అన్న తర్వాత వాడికి తెలియదు అనేసాడు అంతే. ఎరుగకయుండినను బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారట? ఏమంటే తెలియని విషయం గురించి మాట్లాడవచ్చండి? మాట్లాడొచ్చా? మీకు ఇది అర్థంగా చెప్తాను. బంగారం ఎలా ఉంటుంది చెప్పండి ఎవరైనా? బంగారం ఏ కలర్లో ఉంటుంది? ఏ కలర్లో ఉంటుందని అడుగుతున్నాను. గోల్డ్ కలర్ అంటున్నారు ఏంటి? గోల్డ్ అంటేనే బంగారం.
తెలుగు మర్చిపోయారు. బంగారము ఏ రంగులో ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. ఎవడో ఒకడు బుడ్డోడు లేచి నేను బంగారం చూశాను పచ్చగా ఉంది అన్నాడు అనుకోండి, మీరు ఏమంటారు? ఏమంటారు చెప్పండి మీరు? బుద్ధి లేనివాడు మాట్లాడుతున్నాడండి. ఎక్కడన్నా బంగారం పచ్చగా ఉంటుందా అంటారా అనరా మీరు? అంటారు. అటుప్పుడు వాడికి బంగారం ఏ కలర్లో ఉంటుందో తెలియకపోయినా పచ్చ రంగు అన్నాడు అనుకోండి, మనందరి ముందు వాడు ఏమవుతాడు? బఫూన్ అవుతాడు. ఏమి తెలియని వెరుబాగులోడు అవుతాడు. ఈడేటంటే బంగారం పచ్చ కలర్లో ఉంది అంటున్నాడు, పసుపు కలర్ కదని అంటారా అనరా? అంటే తెలియని దాని గురించి మనం ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి, మాకు తెలియదు అని చెప్పాలి. వెండి ఏ కలర్లో ఉంటుంది? నల్లగా ఉంటుంది అన్నాడు మీ ఊర్లో ఒకడు, ఏమంటారు అప్పుడు మీరు? వెండి నల్లగా ఉంటుంది నేను చూశాను అన్నాడు అనుకోండి, ఏమంటారు? బుద్ధి లేనుడండి, వెండి నేను చూశానంటే తెల్లగా ఉంటుందండి, ఈడే నల్లగా ఉంది అంటున్నాడు, బుద్ధి లేని మాటలండి అంటారా? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నేను. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నరులకు తెలియకపోయినా బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారట? విస్తారంగా మాట్లాడతారట, తెలిసిపోయినట్టు మాట్లాడుతున్నారట. ఏం మాట్లాడుతున్నారో తెలిసిపోయినట్టు అంటే, చచ్చిపోయినోడు దెయ్యం అయిపోడండి అని మాట్లాడుతున్నాడు ఒకడు. నేను అడుగుతున్నాను, దెయ్యం అయిపోవడం నువ్వు కళ్ళుతో చూసావా? నువ్వు చూసావా దెయ్యం అయిపోవటం? తెలీదు. ఎవడో చెప్పాడు దెయ్యాలు అవుతాయని, వీడు కూడా ఏమంటున్నాడు? దెయ్యం అవుతాయి. నేను అడుగుతానండి, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారా? అవుతారా? ఆలోచిద్దాం కొద్దిసేపు. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యం అయిపోయారా? అవుతారా? పోనీ దెయ్యం ఎందుకు అయిందిరా అంటే ఏం చెప్తారు? కారణం ఏం చెప్తారు? కోరికలు తీరలేదటండి, కోరికలు తీర్చుకోవడానికి దెయ్యం అయ్యారట. బాగుంది, నమ్ముదాం కొద్దిసేపు. నేను అడిగే మాట ఏంటంటే, భూమి మీద ఏ మనిషి అయినా అన్ని కోరికలు తీరిపోయిన తర్వాత చచ్చిపోతాడా? చచ్చిపోతాడా? 90 ఏళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి అడగండి, అమ్మ నీకు అన్ని కోరికలు తీరిపోయినాయి అని అడగండి, ఏమంటది? ఎక్కడైనా బాబు, ఇంకా మనవడు పెళ్లి చూడలేదు కదా అంటది. అంటే కోరిక ఉంది ఇంకా. దేని మీద కోరిక? మనవడు పెళ్లి చూడాలట. మనవడు పెళ్లి చూడకుండా చచ్చిపోయింది అనుకోండి, కోరిక తీరిందా? తీరలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కోరికలు తీరి చచ్చిపోతారా? చచ్చిపోయే టైంకి కూడా ఏదో కోరిక ఉంటుందా? ఉంటది. ఒకవేళ చచ్చిపోయే ముందు కోరుకుంటే, కోరుకున్న వాళ్ళు అందరూ దెయ్యాలు అయిపోతే, ఇప్పుడు భూమి మీద బ్రతుకున్న వాళ్ళు ఎక్కువ, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ? చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. చచ్చిపోయిన వాళ్ళు అందరూ కోరికలు తీర్చుకోవడానికి దెయ్యాలు అయిపోయారు అనుకోండి, దెయ్యాలు ఎక్కువ ఉంటాయా, మనుషులు ఎక్కువ ఉంటారా? మీరు చెప్పండి. దెయ్యాలు ఎక్కువ ఉంటాయా, మనుషులు ఎక్కువ ఉంటారా? దెయ్యాలు ఎక్కువ ఉంటాయి. ఏ మేడ మీద అయినా దెయ్యం కూర్చోవటం నా కళ్ళతో నేను చూశాను వాళ్ళు చేయొద్దాను. ఇక్కడ ఒకళ్ళు ₹1,00,000 ఇస్తాను నేను. మా డాబా మీద దెయ్యం కూర్చుందండి, నేను వెళ్ళి పక్కన కూర్చుని మాట్లాడొచ్చాను. ఎవరైనా ఒకరు చెప్పండి నాకు. ఎవడో చూడలేదండి. మరి దెయ్యం అయిపోతున్నది ఎందుకు నమ్మారు? అంతే, ఎవడో నమ్మాడు, దాన్నే మేము కూడా నమ్ముతాం. ఆధారం ఉందా దానికి? ఆధారం ఉందా? నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో నరులకు తెలియకపోయినా బుద్ధిహీనులు ఎలా మాట్లాడుతున్నారట? విస్తారంగా మాట్లాడతారట. విస్తారంగా అంటే తెలియని దాని గురించి ఎక్కువ మాట్లాడతారండి. ఒకడేమంటున్నాడు దెయ్యమైపోయింది అంటాడు ఒకడు, ఒకడేమో గాల్లో గాలి అయిపోయింది అంటున్నాడు ఒకడు. ఇంకా విచిత్రం అంటే మధ్యకాలం ఒక అంటున్నాడు, మా అక్క చచ్చిపోయి దేవత అయిపోయింది అంటున్నాడు. ఏడు చచ్చిపోయిన మనిషి చచ్చిపోయిన దేవుడు దేవత అయిపోతారా? నాకేమీ అర్థం అవ్వలేదండి ఇవి. చనిపోయిన మనిషి ఒకవేళ దెయ్యమైతే కోరికలు తీర్చుకోవడానికి భూమి మీద మనుషులు బతుకుతారండి? బతుకుతారా? నేను మీకు ప్రాక్టికల్గా ఒక ఉదాహరణ చెప్తాను, చూడండి. నా వైపు చూడండి అందరూ. ఇప్పుడు ఈయనకి నాకు గొడవ అయిందండి. ఈయన్ని చంపేయాలన్నంత పగ ఉంది నాకు. నేను చచ్చిపోయాను సడన్గా. ఏ కోరిక తీరలేదంటే ఈయన చంపాలని కోరిక తీరలేదు. నేను చచ్చిపోయి కోరిక తీర్చుకోవడానికి దెయ్యం అయ్యాను అనుకోండి, అప్పుడు నేను ఈయన ఏం చేయొచ్చు? చంపేయచ్చు. భూమి మీద ఎక్కడైనా దెయ్యాలు హత్య చేశాయంటే పోలీసులు కేసులు పెట్టారా? మనుషులు చంపుతున్నారా, దెయ్యాలు చంపుతున్నాయా? పోనీ అది అర్థం అవ్వలేదు మీకు. ఈ మధ్యకాలంలోనండి ఆస్తుల కోసం, భూముల కోసం ఒకరినొకడు చంపేసుకుంటున్నారు. చంపుకుంటున్నారా? చంపుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక వార్త చదివారా? వాళ్ళ భార్యను భర్త చంపేశాడు. గురునాథ్, హైదరాబాద్ మీర్పేటలో. చంపడం అంటే అలాగేలా కాదు, మళ్ళీ ముక్కల ముక్కల కింద నరికేసి మాంసాన్ని అంతా కుక్కర్లో పెట్టి ఉడకబేసాడు.
ఉడకబెట్టేసాడు. ఈ వార్త మీరు చదివారు కదా టీవీలో. ఒకవేళ కోరికలు తీర్చుకోవడానికి మనుషులు దైవం అవుతారంటే, ఇప్పుడు గురునాథ్ గారి భార్య దైవమై ఆయన ఏం చేయాలా? నిన్ను ముక్కల ముక్కల కింద నరుగుతాను రాని ఆవిడ రావాలా? వచ్చింది ఆవిడ? రాలేదు. ఏదావిడ? ఆవిడ ఏదండి? చంపేసిన ఆవిడ ఏదండి? ఎవడికి తెలియదండి. తెలియకపోయిన బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారట? విస్తారంగా మాట్లాడతారు. మీకు మాట చెప్తానండి. మీ ఊరి పేరు ఏంటన్నారు? ఇది మంగినపూడి. మంగినపూడిలో నిన్న రాత్రి 7 గంటలకు ఒక ఆవిడ నిప్పంటించుకుని చచ్చిపోయింది. బాగా వినండి. ఎప్పుడు? నిన్న రాత్రి 7 గంటలకు ఇంట్లో కిరోసిన్ పోసుకుని పెద్ద పెద్దగా కేకలేస్తూ అరుస్తూ మీ కళ్ళ ముందు చచ్చిపోయింది. ఈరోజు సప్పెట్టి మీరు మీటింగ్ రమ్మంటే మీరు ఎవరైనా వస్తారా? రారు. ఎందుకు రారు? భయం. ఎందుకు భయం? నిన్న ఆవిడ చచ్చిపోయింది కనుక ఈరోజు చీకట్లో ప్రార్థనకి వెళ్తే ఎక్కడైనా మధ్యలో అటాక్ చేస్తుందేమోనని. అంతేనా? ఎక్కడైనా ఎవరైనా ఒక ఆవిడ ఊరేసుకుని చచ్చిపోయినా, ఇలా కాల్చుకుని చచ్చిపోయినా 7 అయితే ఇంట్లోంచి బయటకు రారండి. అవునా? ఈ 7 గంటల టైంలో తప్పకీడేదో బయటకు వచ్చాడు. తెల్లగా చివర ఏదో ఎగురుతో కనపడ్డది. అంతే, ఇటు గుండె ఆగిపోతే ఇక్కడ. ఎందుకు? ఆవిడేనేమో ఈవిడ. ఎవరు? చచ్చిపోయిన ఆవిడ తెల్ల చీర కట్టుకుంటుందా? నాకు అర్థం అవుదండి. దెయ్యాలు తెల్లగా ఉంటాయా? తెల్ల చీరలు కట్టుకుంటాయా? ఏ షాప్లో కొనుక్కుంటాయి తెల్ల చీరలు? ఇప్పుడు ఆడపిల్లలకి పలానా రంగు కావాలనుకోండి, మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి. ఇంతకీ దెయ్యం ఏ షాప్లో కొనుక్కుంటుంది తెల్ల చీర? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? దెయ్యం తెల్ల చీరలో ఎక్కడ షాపింగ్ చేస్తుంది? తెల్ల చీరే కట్టుకుంటుందట, మల్లెపూలే పెట్టుకుంటుందట, అవయవాలన్నీ బాగుంటాయట, కాళ్ళోటి వెనక్కుంటాయట. అది దెయ్యమట. అంటే స్పెషల్గా యూనిఫామ్ వేశారు దెయ్యానికి. నువ్వు వైట్ అండ్ వైట్, స్కూల్ పిల్లలు అలాగే యూనిఫామ్ వేసుకుంటారో అలా నువ్వు తెల్ల చీర కట్టుకోవాలా? రంగు చీరలు కట్టుకోదా? ఎవరైనా వద్దన్నారా రంగు చీరలు కట్టుకోవటం? అవన్నీ ఇవన్నీ మనుషులు కల్పించిన కల్పన, కట్టు కథలు. తెల్లగా ఉన్నది దెయ్యమా? ఎవడు చెప్పాడు? తెల్లగా ఉన్నది దెయ్యం అని బుర్రలో సినిమా వాళ్ళు నింపారు. సినిమాల్లో దెయ్యాన్ని చూపించాలంటే ఎలా చూపిస్తారు? తెల్ల చీర. ఏమంటే బతుకున్నప్పుడేమో చక్కగా ఇటో జాట ముడేసుకుంటుంది, రంగురంగులు రకరకాల జడలు వేస్తుంది. చచ్చిపోయిన తర్వాత మాత్రం ఎర్రబోసుకొని తిరుగుతుందట. జడ వేయడానికి ఎవరు లేరా? దెయ్యానికి ఎర్రబోసుకొని తిరగటం, తెల్ల బట్టలు వేసుకోవటం, అదే దెయ్యం అంటాం. ఈడు పొరపాటున చీకట్లో తెల్లగా ఏది కనపడిన ఏమంటాడు? ఇక దెయ్యం అండి. దెయ్యమా? తెల్లగా ఉంటుంది దెయ్యం. ఇలాంటి భ్రమలన్నీ బుర్రలో పెట్టారు దేవుడు. అందుకే అక్కడ రాస్తున్నాడు, కలుగబోవున్నది ఏదో నరులు ఎరుగకు ఉండినను. బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారట? విస్తారంగా మాట్లాడుతున్నారు. విస్తారంగా. చచ్చిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారు. ఎవడు మన దగ్గర నుంచి, మన భారతదేశంలో ఒక నమ్మకం ఉంది, చచ్చిపోయిన తర్వాత అండి పిల్లలు, కొడుకులు, కూతుర్లు మూడో రోజు ఏదో కార్యం చేస్తారు, దినకార్యం చేసండి అన్నం అక్కడ పెట్టి ఎదురు చూస్తారండి. దేనికోసం? కాకు కోసం ఎందుకు చూస్తున్నారు? వీళ్ళ నాన్న చచ్చిపోతేనట, వాళ్ళ నాన్న కాకయ్య వస్తాడట. ఇది అందరికి అలవాటు అయిపోయిందండి. చచ్చిపోయిన వాళ్ళు కాకులు అన్నం తినడానికి వస్తారు, చచ్చిపోయే కాకులు అన్నం తినడానికి వస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళ నాన్న ఏమైపోయాడు? చివరికి కాకైపోయాడు. మీ నాన్న కాక బతుకుండకాల నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న కాకిలాగా భలేగా ఉన్నావు అనండి, తవ్వడ మీద కొట్టేస్తాడు. బతుకుండగా నాన్న కాకంటే ఒప్పుకోడు. చచ్చిపోయిన తర్వాత కొడుకు తండ్రిని కాకిని చేస్తాడు. సిటీలో ఎక్కడన్నా మీకు అక్కడక్కడ కాకి కనబడుతుంది. మా హైదరాబాద్లో చచ్చిపోయాడు అనుకోండి, మేము పెండం కాదు బిర్యానీ పెట్టినా కాకురాదు అక్కడ. ఎందుకంటే మా దగ్గర కాకులే ఉండవు. దీన్ని గమనించి చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ బలహీనతను గమనించి చచ్చిపోయిన వాళ్ళు కాకులు అవుతారన్నారు కనుకండి. ఢిల్లీలో ఒకడు ఏం చేశారంటే, పిండాలు పెట్టడానికి ఒక కాలం ఉందండి. ఆ కాలం దగ్గర ఒక కాకినట్టు కూర్చుంటాడు వీడు. అందరు పట్టుకొచ్చండి, ఆడికి 1000 రూపాయలు కట్టండి, పెన్ను ఆ కాకి దగ్గర పెట్టి పోతున్నారు వీళ్ళు. ఎలాగో కాకురాదు కనుక ఈడు కాకన్నా తింటుంది, ఇంకా సాటిస్ఫాక్షన్ అనమాట.
మా నాన్న కాకులాగా వచ్చాడు. చచ్చిపోయిన వాళ్ళు కాకులు అవుతారా? చచ్చిపోయిన వాళ్ళు గాల్లో కలిసిపోతారా? చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారా? ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్పారండి? కట్టు కథలు, మనుషులు అల్లిన కట్టు కథలు. చచ్చిపోయిన తర్వాత కాక అవటం ఇది అవటం కుదరదండి. బ్రతికుండగా నువ్వేమైనా చేయొచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. ఈరోజు ప్రార్థన ఉంది, ఊరంతా చెప్తారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలు కూర్చున్నారా? కూర్చోలేదు. కొంతమంది ఇంట్లో బెడ్డ మీద నిద్రపోతున్నారు, గుర్రెట్టు కర్ర అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు గుర్రెట్టు నిద్రపోతున్న వాళ్ళు ఉంటారు, టీవీ చూస్తున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు, కొంతమంది ఊరవతలు ఎక్కడో తిరుగుతున్నారు, పార్టీలు చేసుకుంటా. అందరూ ఎవరిష్టానుసారం వాళ్ళు బతుకుతున్నారు ఈ ఊర్లో. మనిషి అలా ఆలోచించాడంటే, బతికుండగా నా ఇష్టానుసారం తిరిగాను, నాకు ఇష్టమైన చేశాను గనక చచ్చిపోయిన తర్వాత కూడా చేస్తానంటున్నాడు. కుదరవా అవేమి? నువ్వు బ్రతికున్నంత కాలమే నీ ఇష్టం, ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ తిరుగుతానంటే అక్కడ తిరగచ్చు. చచ్చిపోయిన తర్వాత తిరగడానికి కుదరదు. ఎందుకు తెలుసా? చచ్చిపోయిన నిన్ను ఒక ఆయన పట్టుకుంటాడు. ఎవరు? నిన్ను పుట్టించిన దేవుడు నీకు తిరిగే కాలం అయిపోయింది కొడుక, ఇక తిరగటం కాదు, నేను చెప్పినట్టుగా శిక్షించడానికి నిన్ను నరకంలోకి గెంటేస్తే ఆ నరకంలో పడి కాలిపోవటమే తప్ప నేను మరలా భూమి మీదకి వెళ్తాను, మా అమ్మను చూస్తాను, మా నాన్న చూస్తాను, మా పిల్లల్ని చూస్తాను, ఆ ఊర్లో నాకు బిర్యానీ బాగా ఇష్టం ఒకసారి తినొస్తాను, ఏమీ కుదరవు. కాకిలాగోసారి వెళ్ళి వస్తాను, నాకు 3వ రోజు మంచి మంచి బిర్యానీలు వాళ్ళు తినేస్తాను, ముద్ద తినొస్తాను, ఏమి కుదరవిక. ప్రసంగి గ్రంథం తీయండి, నేను చెప్పినవన్నీ బైబిల్లో ఉన్నాయండి. ప్రసంగి గ్రంథం తీయండి, మీరు 9వ అధ్యాయం చదవండి, 5వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ తీసుకోండి అందరూ. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదట. అంతే కదండి, బతుకున్న వాడికి చచ్చిపోతానని తెలుసు. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. అండర్లైన్ చేయండి. చచ్చిపోయినోడికి ఏం తెలియదటక. భూమి మీద ఏం జరుగుతుంది, ఎలక్షన్లో ఎవరు నిలబడ్డారు, ఎందుకని నీకెందుకు, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చచ్చిపోయిన తర్వాత మా కొడుకు ఏం చేస్తున్నాడు, మా కూతురు ఏం చేస్తుంది, భూమి మీద ఏం జరుగుతున్నాయి, ఇవేవి తెలియదటక. చచ్చిపోయిన తర్వాత ఏమీ ఎరగరు. తర్వాత చదవండి అక్కడ. వారి పేరు మర్చిపోయింది భూమి మీద, నీ పేరు మర్చిపోతారట. వారికి ఇక ఏ లాభము కలగదు. లాభాలు ఏముండవు ఇక చచ్చిపోయిన తర్వాత, ఇంకేం ఉండదండి, లాభం ఏమి ఉండదండి. ఇది అండర్లైన్ చేయండి. వారికి ఏముండదట, వారు ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద అంటే భూమి మీద, సూర్యుని క్రింద అనగానే భూమి మీద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు అన్నాడు. చూడండి, భూమి మీద జరిగే వాటికి వంతు లేదట. పగలు తీర్చుకోవటం, అసూయలు పెంచుకోవటం, నేను ఎవరినో వీళ్ళు చంపేస్తానంటాం. ఏమండి, ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళు అంతా బుర్రలు పాడైపోయి తీసే సినిమాలన్నా ఆ సినిమాలే. ఏ సినిమాలు? ఆ మధ్యకాలంలోనండి ఒక సినిమా వచ్చింది, ఏగ. తెలుసు కదా మీకు? ఏగ. ఏంటి ఏగ సినిమా అంటే, ఒక లవరు ఏమండి ఒక హీరోయిన్ బాగా ప్రేమించాడట, ఒక అమ్మాయిని బాగా ప్రేమించాడట. మధ్యలో విలన్ వచ్చి హీరోని చంపేసాడట. ఇప్పుడు ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అయ్యగారు ఏ ఎత్తాలో జన్మ తెలియక ఏ జన్మ ఎత్తేసాడట? ఏగ. మరి ఏగొచ్చి మనిషిని ఏం చేస్తుంది? కనుక ఆ ఏగ మనిషిని ఎలా చంపింది? ప్రేమ కోసం. ఏంటి ఏగకి ప్రేమ, ఏక ప్రేమ. తర్వాత దోమని ఇంకో సినిమా వస్తుంది, అంతే కదండి. తర్వాత ఏనుగని ఇంకొకటి సినిమా తీస్తాడు. ఏంటి మనుషులు ఏగలో, దోమలు, ఏనుగులో పుడతారా? మనిషి ఏగ. చచ్చిపోయిన తర్వాత మళ్ళా ప్రేమలా, చచ్చిపోయిన తర్వాత మళ్ళా పగలా. ఏంటి హీరోయిన్ మీద ప్రేమ అంట, విలన్ మీద పగట. అందుకే రాశాడు దేవుడు అక్కడ, ఇక చచ్చిపోయిన వారు ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందునో ఇక వాళ్ళకి ఏమి లేదు, వంతు లేదు. భూమి మీద దేంట్లోనూ వంతు లేదు. వాట అడగడానికి అన్నయ్య తమ్ముడు రాడిక. బతుకున్నప్పుడే అడుగుతాడు వాట కావాలని, చచ్చిపోయిన తర్వాత వాట అడగడానికి తమ్ముడిక రాడు. భూమి మీద వంతు లేదు, భూమి మీద వంతు లేదు. భూమిని అనుభవించడానికి వాళ్ళకి హక్కు లేదు. ఒక మాటలో చెప్పాలంటే
భూమి మీద మీరు ఏది అనుభవించడానికి హక్కు లేదుక. మీకు ఇవ్వబడిన భూమి మీద బ్రతికే కాలం అయిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆత్మ మరో లోకానికి వెళ్ళిపోవాలి. బైబిల్ ఇది సృష్టికర్త రాయించిన బైబిల్ ఇది. సృష్టిలో జరుగుతున్నది ఇదే. కాదని ఎవడైనా అబద్ధాలు ఆడితే నిరూపించమనండి. బైబిల్ చెప్పిన దానికి అగెనెస్ట్ గా సృష్టిలో ఏదైనా జరుగుతుందని కానీ, మనుషుల మధ్యలో ఏదైనా జరుగుతుందని కానీ ఒక్కడిని నిరూపించమనండి. లేదండి మీరు చెప్పింది తప్పండి, చచ్చిపోయిన వాళ్ళు పుట్టారంటే ఒకటి చూపించమనండి. ఆ మధ్యకాలంలో దలైలామా మీకు తెలుసు కదా, గురువు అండి, పెద్ద మతానికి గురువు అండి. ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్లో ఒక బుడ్డ పిల్ల అండి, చిన్నపిల్ల, పోయిన జన్మలో నా భర్త దలైలామా అన్నది అంతే. ఆయన పంచాగేసుకుని వచ్చాడు భారతదేశానికి భార్యను చూడడానికి. నిజమనుకున్నారు. ఇప్పుడు సాంబవి మాట్లాడండి మీకు తెలియదు కాదు, పెద్ద హల్చల్ అయింది అప్పట్లో. చిన్నపిల్ల సాంబవి. గత జన్మలో జరిగినవన్నీ చెప్తాను, నేను మరో జన్మ ఎత్తాను, ఆ గత జన్మలో నా భర్త ఏమండి ఆ దలైలామా అని చెప్పగానే ఆయన వచ్చాడు. కొద్ది రోజులకి తెలిసింది ఏంటంటే, ఆ పిల్లకి వాళ్ళ అమ్మే ట్రైనింగ్ ఇచ్చి ఆ మాటలన్నీ మాట్లాడించిందట. వాళ్ళ అమ్మని జైల్లో వేశారు, ఈ పిల్లని స్కూల్లో వేశారు. ఇది జరిగింది. గత జన్మలు ఏంటండి, అక్కడ చరిత్రలు ఏంటండి? నేను చెప్తున్నాను బైబిల్ని బట్టి, మనిషికి ఒకటే జన్మ. ఈ జన్మ భూమి మీద అయిపోయిందా, పుట్టించిన దేవుడు మాటల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం నువ్వు భూమి మీద బ్రతకలేదా, మరణం తర్వాత నీ ఆత్మ శిక్షలోనికి వెళ్ళిపోతుంది తప్ప మరో జన్మంటూ మనిషికి ఏమీ లేదు. ఇది తెలియక మనుషులు ఎలా మాట్లాడుతున్నారట. మొదటి వచ్చిన ఏం చదువుకున్నారు? బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారు? విస్తారంగా ఏగై పుట్టాడు, దోమై పుట్టాడు నొకడు, గాల్లో కలిసిపోయాడు నొకడు, దెయ్యం అయిపోయాడు నొకడు, ఏమిటి గాల్లో కలిసిపోయిందని ఒకడు, రకరకాలుగా విస్తారంగా మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలారా, జీవితం గురించి సత్యాలు తెలియాలంటే అది బైబిల్ మాత్రమే స్పష్టంగా మనుషులకు అర్థమయ్యేటట్టుగా చెబుతుంది. బైబిల్ అంత స్పష్టంగా రాశాడు తెలుసా. ఇలాంటి కన్ఫ్యూజులన్నీ మన బుర్రలో పెడతారేమోనని, మనల్ని ఏమైనా దారి తప్పిస్తారేమోనని, మనిషికి సంబంధించిన జీవిత జ్ఞానంలో మనల్ని ఏమైనా దారి తప్పిస్తారేమోనని దేవుడు బైబిల్ ఒక మాట అన్నాడు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె అన్నాడు చూసారా. ఇక్కడ ఇది మీరు అర్థం చేసుకోవాలా. 4:13 పౌలు గారు క్రైస్తవులను ఉద్దేశించి చెప్తున్నాడు. క్రైస్తవులారా, మీ అందరికి ఒక నిరీక్షణ ఉంది కదా. ఏంటి నిరీక్షణ? మీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఆ రోజు యూదులు చంపేశారు, సమాధి చేశారు. చంపి సమాధి చేసిన యేసుక్రీస్తుల వారు సమాధిలోనే ఉండిపోయాడా, తిరిగి బతికాడు. 3వ రోజున ఆదివారం తెల్లవారుజామున యేసుక్రీస్తుల వారు బ్రతికిపోయాడు. ఇది క్రైస్తవుల నిరీక్షణ. ఆయన బ్రతికాడు అంటే ఆయన వలె మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. చనిపోతే బ్రతుకుంది. ఇది మీ నిరీక్షణ కదా. నిరీక్షణ లేని ఇతరుల వలె. ఈ నిరీక్షణ వాళ్ళకి లేదు. లోకానికి చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని తెలియదు, ఆ బ్రతుకు దేవుడు ఇస్తాడని తెలియదు, ఆ బ్రతుకు ఇవ్వాలంటే యేసుక్రీస్తుల వారు నమ్మాలని తెలియదు. ఇవేవి తెలియని వాడు లోకంలో భయపడుతూ చచ్చిపోతే నా జీవితం అయిపోయిందేమో అనుకున్నవాడు భయపడుతూ బ్రతుకుతాడు. అలా మీరు బ్రతకండి. ఎంత బాగా చెప్తాడంటే, చదవండి ఇది. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. నిద్రించుచున్నవారు అని ఉంది కదా, ఎవరు అనుకున్నారేమో. బైబిల్ భాషలో చావును దేవుడు నిద్ర అన్నాడు, చనిపోయారు అనలేదు. ఏమంటున్నాడు? ఏమండి, ఎవరైనా మంచి సేవకులు చచ్చిపోయారు అనుకోండి, కింద ఏమని రాస్తారు? ప్రభువునందు నిద్రించారు అని రాస్తారు. బాగా వినాలి. ప్రభువునందు ఏం చేశారు? చనిపోయారా, నిద్రించారా? నిద్రించారంటే అర్థం ఏంటి? నిద్రపోయినోడు దగ్గరికి వెళ్ళి గట్టిగా కొట్టండి, ఏం చేస్తాడు? లేస్తాడు. చచ్చిపోయినోడు లేస్తాడా? లేవడు. నిద్రపోయినోడు లేస్తాడు. నువ్వు ప్రభువునందు బ్రతికి చచ్చిపోతే నీది చావు కదట. ఏమన్నాడు దాన్ని? నిద్ర. ఇప్పటికే సేవ చేసి సమాధుల్లో చాలా మంది సేవకులు హాయిగా నిద్రపోతున్నారు. మరి ఎప్పుడు లేస్తారండి? ఎప్పుడు లేస్తారు? లేపడానికి ఒక ఆయన రావాలి. ఎవరు? యేసుక్రీస్తు నా కొడుకా,
గ్రామ గ్రామాల్లో సువార్త ప్రకటించి నీ శరీరం అంతా నా సేవలో వాడేసి పడుకున్నావు కదలే అనగానే సమాధులు బద్దలు కొట్టుకొని బయటికి వస్తారు. ఇది మీ నిరీక్షణ, ఇది మీ విశ్వాసం, ఇది మీ నమ్మకం. అదే చెప్తున్నాడు ఇక్కడ, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖింపకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. చచ్చిపోయిన వాళ్ళు, చావు అనుకుంటుంది కదా లోకం, ఆ చనిపోయిన వారు లేదా నిద్రిస్తున్న వారిని గూర్చి మీకు తెలియాలి, మీకు తెలియాలి, మీకు తెలియాలి. చూసారు అలా చెప్తున్నాడు పౌలు గారు, మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే క్రైస్తవుడికి చావు తర్వాత ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడా? చెప్పాడు. మీకు తెలియాలి అన్నాడంటే తెలియచేశాడు, చెప్పేశాడు. చావు తర్వాత ఏం జరుగుతుందో చెప్పేశాడు. ఏం జరుగుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఏమంటే నేను కట్టుకథలు చెప్పడం లేదు, ప్రతిదీ బైబిల్లో చూపిస్తున్నాను చూడండి మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. పాట తీయండి, ఒకటి పాట వేయగలరా? ఎస్పి బాలు పాట, ఎదురుగా అని ఒక పాట ఉంటుంది కదా, ఆ పాట తీయండి. తీసుకున్నారమ్మా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూడండి, చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారు అనగానే ఎవరు? మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి. నిద్రించిన వారు అనగానే ఎవరు? చనిపోయిన వారు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడిను. ఇక్కడ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుల ద్వారానే మృతులకేం కలిగిందట? పునరుత్థానం. పునరుత్థానం, బ్రతుకు. చచ్చిపోయిన వాడికి మరలా బ్రతుకు, చనిపోయిన వాడికి మరలా బ్రతుకు. పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు దేవుడు. ఆ నరుడి ద్వారా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ పునరుత్థానం వచ్చిందట. మరణం ఒక నరుడి ద్వారా వచ్చిందట. ఎవరా నరుడు అంటే? ఆదాము చేసిన తప్పుకు, పాపానికి శిక్షగా నరుడు అందరి మీదకి మరణం అమలైతే, చావు అమలైతే, ఒక నరుడు మరలా యేసుక్రీస్తుల వారు వచ్చి ఆ మరణంలో ఉండిపోయిన వారు అందరికీ కూడా మరలా ఏమిచ్చాడట? పునరుత్థానం కలిగించాడు. తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుందో. యేసుక్రీస్తుల వారి ద్వారా పునరుత్థానం కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది, చనిపోతే బ్రతుకుంది, అందరూ బ్రతికింపబడుతురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఇది అండర్లైన్ చేసుకోవాలి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని. చివరి మాట ఏమనుంది అక్కడ? ఎవరికటమ్మా బ్రతుకు? ఎవరినట సమాధుల నుంచి లేపుతాడు యేసుక్రీస్తుల వారు? ఆయన వారు బ్రతికింపబడతారట. అంటే చచ్చిపోయిన తర్వాత బ్రతుకన్నా, చచ్చిపోయిన తర్వాత నిత్యజీవం అన్నా అందరికీ కాదట. ఎవరికట? ఆయన వారికి. మిగతా వారు అందరికీ నరకం. ఆయన వారికి బ్రతుకు, ఆయన వారికి నిత్యజీవం, ఆయన వారికి మరో లోకం, పరలోకం. మిగతా వారు అందరికీ కూడా మృతుల లోకం, నరక లోకం. అది నిత్యము ఉంటుంది. నరకంలోకి వెళ్ళినా నిత్యము ఉండాలి, పరలోకానికి వెళ్ళినా నిత్యము ఉండాలి. మొత్తం మీద మనిషికి జీవితం అండి, జాగ్రత్తగా ఉండండి. మనిషికి జీవితం ముగిసిన తర్వాత మరో బ్రతుకుందండి. ఆ బ్రతుకు నిత్యాగ్ని దండనక నిత్యలోకం, పరలోకానికి అన్నది భూమి మీద నీ బ్రతుకును బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? పాపాలు మానేసావా? ప్రభులోకి వచ్చిన తర్వాత చక్కగా ప్రతి వారం గుడికి వెళ్తున్నావా? సంఘానికి వెళ్తున్నావా? బైబిల్ చదువుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? లోక సంబంధమైన పాపాలకు దూరం అయిపోయావా? నిరంతరము దేవుడి కొరకు ఆలోచిస్తున్నావా? జరుగుతున్న దేవుడి సేవలో ఏమైనా సహకారం చేస్తున్నావా? సువార్త చేస్తున్నావా? దేవుడు పని చేస్తున్నావా? దేవుడు పని చేస్తున్న సేవకులకు ఏమైనా సహకారం చేస్తున్నావా? అలా నీ బ్రతుకులో ఏమైనా దైవ కార్యక్రమాలు ఉంటే, నీ జీవితాన్ని బట్టి దేవుడికి ఏదైనా ఉపయోగం, నీ జీవితాన్ని బట్టి దేవుడికి ఏదైనా కార్యాలు జరుగుతూ ఉంటే, అలా దేవుడు కొరకు బ్రతికిన వాళ్ళకి, దేవుడు పనికి సహకారులుగా మారిన వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. వాళ్ళని దేవుడు మరలా బ్రతికిస్తాడు. అందుకే అక్కడ క్లియర్గా రాశాడు, ఎవరికి బ్రతుకు అంటే, ఎవరికి మరో జీవితం అంటే ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారు అంటే ఎవరు? మరలా
ఆయన మాటల చొప్పున బ్రతికిన వారు. క్రీస్తు బైబిల్లో ఏదైతే మాట్లాడతాడో అది మాత్రం నమ్మాలి నువ్వు. లోకంలో దెయ్యాలైపోతారు, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏకై అవుతుంది, దోమ అవుతుంది, ఇవన్నీ నమ్మకో. బైబిల్లో క్రీస్తు నీకు ఏది చెప్పాడో అది నువ్వు నమ్మాలి. ఆ మాటల్లోనే నీకు జీవం ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. జీవం నీకు ఎలాగొస్తుంది, మరో జీవితం నీకు ఎలాగొస్తుంది అంటే యేసుప్రభువు చెప్తున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిను. అంటే చచ్చిపోయిన తర్వాత జీవం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? యేసుక్రీస్తుల వారి చేతుల్లో ఉంది. ఆయన మాటల్లో ఉందట. ఆయన మాటల్లో జీవం ఉందట. ఆయన మాటల్లో మరో బ్రతుకుందట. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు బ్రతకాలి అంటే ఇప్పుడు ఎవరు మాటలు వినాలి? యేసుక్రీస్తు మాటలు విను. యేసుక్రీస్తుల వారు నందు నీ పాపాలు కడుక్కో. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడికి సిద్ధపడు. పరిశుద్ధంగా బ్రతుకు, పవిత్రంగా బ్రతుకు. నీ దేహాన్ని, నీ శరీరాన్ని దేవుడు పని కొరకు ఇయ్యు. ఆయన మాటల్లో ఉంది జీవం. ఆయన మాటల్లో ఉంది జీవం. ఏమండి, ఈరోజు పుట్టించింది ఆయన మనుషుల్ని, మనుషుల కొరకు ఈ సృష్టి చేసింది ఆయన. రెండో రాకల్లో వచ్చి మనుషులు మళ్ళా బ్రతికించవలసింది ఆయన, సమస్తం చేయవలసింది ఆయననండి. కానీ మనుషులు ఆయన్ని నమ్ముతారా? ఆయన మాటల కొరకు బ్రతుకుతారా? దేవుడి కోసం బ్రతకమంటే ఎవరైనా సిద్ధంగా ఉన్నారండి ఈరోజంతా? భూమి మీద మేము సంపాదించాలి, భూమి మీద మేము సంపాదించాలి. దేవుడు లేడు సంపాదనలో పడి. ఏమండి, సహోదరుడు లేడు, సేవకుడు లేడు, వాక్యము లేదు. ఏమండి, సంఘము మర్చిపోయారు, ఆరాధన మర్చిపోయారు. ఎప్పుడు కూడా డబ్బు, సంపాదన, ఉద్యోగం, వ్యాపారం, చదువులు. ఏమండి, దేవుడిని విడిచిపెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నారో ఏం అర్థం అవట్లేదు. ఏం సాధించడానికి చేస్తున్నారో ఏమండి ఏం అర్థం కావట్లేదండి. ఒక న్యూస్ వేస్తా బాబు. ఇందాక నీకు పంపించిన ఫోటో ఏమండి, మీకు ఫోన్ మీ దగ్గర ఉంది బాబు, ఫోన్లో పంపించిన ఫోటో ఇవ్వండి, తల్లి ఫోటో. మీరు ఈ ఫోటో చూడాలి. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తారండి. ఒక తల్లి అంటే ఆస్తి గొడవట. ఆస్తి గొడవ వచ్చి ఏం చేశాడట? ఆస్తి కోసం తల్లినే చంపేసిన దారుణ సంఘటన పైన ఉంది చూడండి. ఏం జరిగిందంటే, మల్లారెడ్డి రాధికారెడ్డి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ మద్యానికి బానిసయ్యాడు. కోయంబత్తూరులో డియాక్షన్లో చేర్చిన అతనిలో మార్పు రాలేదు. తిరిగి వచ్చాక 100 కోట్ల విలువైన భూమిని తనకు ఇవ్వాలంటూ పేరెంట్స్ని వేధించాడు. నిన్న నిద్రిస్తున్న తల్లిని కత్తితో 9 చోట్ల పొడిచి చంపేశాడు. దేవుడు పట్టుకుంటాడు, మర్చిపోకండి. ఒరే, నీకు జన్మనిచ్చిన తల్లిని చంపేశావా అని దేవుడు వేస్తాడండి శిక్ష. ఈ శిక్ష ఏముందండి? హాయిగా పోలీస్ స్టేషన్లో పెట్టి గోళ్ల మధ్యలో ఉండటమే. మిగతా జరగవలసినవన్నీ జరుగుతాయి వీళ్ళకి లోపల. సిగరెట్లు కావాలంటే లంచం ఇస్తే సిగరెట్లు వస్తాయి, బొందు కావాలంటే బొందు వస్తుంది, సెల్ ఫోన్ మాట్లాడుకోవాలంటే సెల్ ఫోన్ వస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే, మధ్యకాలంలో ఒక దొంగ చెప్తున్నాడు, చివరికి జైల్లో ఉన్నవాడు నాకు అమ్మాయి కావాలంటే అక్కడ అమ్మాయిని కూడా సప్లై చేస్తారట పోలీసు వాళ్ళు. సర్వ సుఖాలు అనుభవిస్తాడు. ఇక్కడైతే ఎక్కడా? జైల్లో. మళ్ళా జైల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏమైనా పని చేసుకుంటున్నాడు లోపల పని. ఆ పని చేసినందుకు జీతం. బయటకు వచ్చిన తర్వాత జీతం నేను ఏమైనా పని చేసుకుంటున్నాడు లోపల పని. ఆ పని చేసినందుకు జీతం. బయటకు వచ్చిన తర్వాత జీతం అంతా అకౌంట్లో వేస్తారు మళ్ళీ. ఎంత హాయిగా ఉంది. అందుకే ఏ నేరస్తుడు మారటం లేదు. దేవుడు వేసే జైలు ఎలాగుంటదో, ఎలాగుంటది? నరకమున వారు పురుగు చావదు, అగ్ని అది ఎలాగుంటది? అది ఏ జైల్లో అయినా జైలు లోపల మంటేసారా? వేస్తారండి. మంటేసి మంటలో పెట్టారు జైల్లో. దేవుడేసే జైలు ఎలాగుంటుంది అంటే, భూమి మీద నువ్వు చేసిన పాపాలకి, నేను చేసిన పాపాలకి దేవుడేసే జైలు ఎలా ఉంటుందంటే ఆరని అగ్ని. ఆరదది, అగ్గారిపోదు, పురుగు చచ్చిపోదు. ఎలాగుంటది బాధ? అరుపులు, కేకలు, ఏడ్పు, పళ్ళు కొరకటం. ఇదండి నరకం అంటే. అంటే ఇప్పుడు ఆస్తి కోసం తల్లిని చంపేస్తాను, ఆస్తి కోసం తండ్రిని చంపేస్తాను. తర్వాత ఇంకో ఫోటో వేసారు, ఇంకో ఫోటో వేస్తారు చూడండి. మనుషులు బంధాలు ఎలాగున్నాయో చెప్పడానికండి. నిజంగా ఈ ఫోటో నన్ను భలే ఆలోచింప చేసిందండి బాబు. ఇల్లుల ఫోటో ఉంటుంది చూడండి. మీరు అది చూడండి, ఇల్లుల ఫోటో పెద్ద చేయబాబు. ఇల్లులు అగో పైన ఇది చూడండి. ఏమన్నా అందరు కనపడుతుందా? ఏమన్నా బొమ్మ అందరికి కనపడిందా? బొమ్మ
మార్కు సువార్త 8 మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, 35వ వచనం, 36వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపకోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటే తగ్గించుకోవాలి. నాకు ఆస్తి కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, ఈ సంపాదన కోసం నీ బ్రతుకునివ్వటం కాదు, నీ జీవితాన్ని ఇవ్వటం కాదు, నీ దేహాన్ని ఇవ్వటం కాదు. వీటన్నిటిని త్యజించాలి, వదిలిపెట్టాలి. చచ్చిపోయిన తర్వాత బతకాలి. నువ్వు ఈ బతుకేముంది, 60-70 సంవత్సరాలు ఉన్నా లేకపోయినా చచ్చిపోతావు. ఆస్తి అంతే చెప్పాను ప్రారంభంలో, ఆస్తున్నా, డబ్బున్నా, ఇల్లున్నా, పొలమున్నా అన్ని వదిలే చచ్చిపోవాలండి. అన్నీ ఏమన్నా పట్టుకెళ్తామండి ఇక్కడి నుంచి? 10 ఎకరాల భూమి ఉన్న ఆసామి చచ్చిపోయేటప్పుడు ఎన్ని ఎకరాలు పట్టుకెళ్తాడు? పట్టుకెళ్ళేది ఏమీ లేదు. అన్ని ఎవరి పేరున వాళ్ళ పేరున రాసేయాలి. ఒకవేళ రాయకపోతే నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు చేతులు కలవగానే అలా ఎలుబతలు ఏం చేసుకుంటారు డెడ్ బాడీతో? దేని మీద? పత్రాల మీద. ఆడపిల్లలు చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు వరకు బతుకుండగా అమ్మ అమ్మ అంటది ఆడపిల్ల. చచ్చిపోగానే మా అమ్మ ఒంటి మీద గొలిసేది అంటది. చచ్చిపోగానే మా అమ్మ కాలు పట్టీలు ఉంటే చూడండి లాగిండి అంటది. ఎవరి కోసం బతికావు? ఎవరి కోసం ఈ జీవితం ఇస్తున్నావు? నీ పిల్లల కోసమా? 3వ ఫోటో ఉంటుంది, ఫోటో అయ్యి బాబు. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆవిడండి, ముసలావిడండి. ఈ మధ్యకాలంలో ఈ జరిగిన హైందవ సోదరులకి ఒక విశ్వాసం ఉంది, నీటిలో మునిగితే పాపాలు పోతాయని. ఏది జరిగింది? కుంభమేళలోకి అండి తల్లిని కొడుకులు తీసుకెళ్లారండి, 4 కొడుకులండి. మహాకుంభమేళ. ఆ కుంభమేళకి తీసుకెళ్ళండి కొడుకులు. ఆ జనం మధ్యలో ఈ ముసల్తాన్ని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారండి. ఫోటో పెద్ద చేయి బాబు. వదిలేసిన వాళ్ళు ఎందుకు వదిలేశారు? పేదలు అనుకున్నారేమో. అందులో ఒక కొడుకండి సుప్రీంకోర్టు లాయర్ అండి. ఏమన్నా కొడుకేమో పెద్ద స్పెషాలిటీ డాక్టర్ అండి. మిగతా 2 కొడుకులేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి. 4 కొడుకులకు అన్నదండి. ఆ 4 కొడుకులే నా జీవితం అనుకుందండి. పాపం తాను తినకో మొత్తం మీద రెక్కల కష్టంతో కొడుకులను పెంచిందండి, పెద్ద చేసింది, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి, పెళ్లిళ్ళు చేసింది. అన్నీ చేసిన తర్వాత అండి తల్లిని తీసుకెళ్లి కుంభమేళలో వదిలేశారండి. ఒంటరైపోయింది తల్లి, ఏడుతుంది. నా కొడుకులు ఇంకా వస్తారని ఆ జనంలో తిరుగుతుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఏడుస్తుంటే. ఏమ్మా ఏడుస్తున్నావు అంటే, నా కొడుకులు నన్ను వదిలేశారండి ఇక్కడ కొంచెం అంటే. వాళ్ళ పోలీసులు ఏమనుకున్నారంటే, ఈవిడేమైనా జనంలో తప్పిపోయిందేమో, వాళ్ళు పొరపాటున ఎక్కడన్నా ఎత్తుకుంటున్నారేమో, ఈవిడ తప్పిపోయి జనంలో తిరుగుతుందేమో నన్ను. మొత్తం మీద ఆవిడ చెప్పిన డీటెయిల్స్ పట్టుకుని అడ్రస్ పట్టుకుని కొడుకులకు ఫోన్ చేశారండి, మీ అమ్మ తప్పిపోయిందని. కొడుకులు ఏం చెప్పారు తెలుసండి? తప్పిపోలేదు, మేమే వదిలేసి వచ్చాం, మా ఇంటికి పంపించకండి అన్నారు పోలీసులతో. ఏంటి లాయరు, డాక్టరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళ కోసమే బతికింది, చివరికి అటుకెళ్ళి ఎక్కడ వదిలేరు? కుంభమేళాలో వదిలేరు. మనుషుల కోసం బతుకుతున్నావా? లేదా భూమి మీద ఆస్తుల కోసం బతుకుతున్నావా? ఇల్లు కోసం బతుకుతున్నావా? లేదా నా పిల్లలు ఏదో చేస్తారనుకుంటున్నావా? ఎవరైనా చచ్చిపోయిన తర్వాత నీకు సమాధి చేయటం తప్ప చావుతో పాటు నీ వెనకాల ఎవరు రారు. వస్తారా? సాగనంపుతారా? వస్తారా? సాగనంపుతారు. మరి చచ్చిపోయిన తర్వాత నువ్వు నిలబడాల్సింది ఎవరి ముందు? దేవుడి ముందు. ఆ దేవుడు నిన్ను చేర్చుకోవాలి అంటే భూమి మీద నువ్వు దేవుడి కోసం ఏం చేశావు అడుగుతాడా? అడగడా? పిల్లలకి చేసావు, చదువులు చెప్పించావు, ఉద్యోగాలు అన్నావు, పెళ్లిళ్ళు చేసావు. మరి జన్మిచ్చిన దేవుడికి ఏం చేసావు? నీ కోసం పొలం సంపాదించుకున్నావు, నీ కోసం బంగారం సంపాదించుకున్నావు, నీ పిల్లల కోసం సంపాదించావు. మరి నిన్ను పుట్టించిన దేవుడికి ఏం సంపాదించావు? 4 ఆత్మలు సంపాదించావా? మీ ఊర్లో ఏమైనా ఒక చర్చి కట్టావా? పక్క ఊర్లో ఏమైనా సువార్తకి వెళ్ళావా? 4 ఆత్మల దేవుడి కోసం ఏమైనా సంపాదించావా? నీ డబ్బు ఖర్చు పెట్టి 4 సభలు ఏమైనా పెట్టావా? ఏం చేసావు దేవుడికి? ఏం చేసావని దేవుడు నిన్ను చేర్చుకోవాలి? ఏం చేసావని దేవుడు నిన్ను బ్రతికించాలి? అన్నీ చేసిన తల్లిని నడి రోడ్డు మీద వదిలేశారు వాళ్ళు. నువ్వు దేవుడి కోసం బ్రతికితే చచ్చిపోయిన మరుక్షణం హక్కుని చేర్చుకుంటాడు దేవుడు. ఇది మనుషులకి దేవుడికి ఉన్న తేడా అండి. కానీ మనం దేవుడి కోసం బతుకుతామండి, దేవుడి కోసం చేస్తామండి మనం. ఇప్పుడు చదవండి ఆ వచనం. మీరు నన్ను లోకంలో ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి. తర్వాత 35వ వచనం చదువుదాం. తన ప్రాణమును రక్షించకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. అంటే అర్థమేంటో తెలుసా? నా ప్రాణాన్ని రక్షించుకోవాలి అంటే నా దేహానికి ఆస్తి, నా దేహానికి ఇల్లు, నా దేహానికి పొలం, నా దేహానికి అధికారం. అంటే ప్రాణం అనగానే అక్కడ దేహం.
బ్రతికినంత కాలం దేహం కోసమే బ్రతికాడట. చివరికి ఆ దేహాన్ని, ఆ ప్రాణాన్ని వాడు ఏం చేస్తాడట? పోగొట్టుకుంటాడు. బాగా వినండి, పోగొట్టుకుంటాడు. ధనవంతుడు చదివించారు ప్రారంభంలో, తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, చివరికి వెళ్ళి ఎక్కడ పడ్డాడు? నరకంలో పడ్డాడు. నీ కోసం నువ్వు బ్రతికితే చచ్చిపోతావు, నరకంలో పడిపోతావు. జన్మిచ్చిన దేవుడు నీ కోసం నువ్వు బ్రతుకుతావని ఇవ్వలేదు, తన కోసం బ్రతుకుతావని ఇచ్చాడు. తన ఆశలు నెరవేరుస్తావని ఇచ్చాడు, తన సువార్త ప్రకటిస్తావని ఇచ్చాడు. తాను రాయించిన బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ బాగా చదువుకుని బైబిల్లో ఉన్నవన్నీ అందరికి చెబుతావని ఇచ్చాడు ఈ జీవితం. నువ్వు సరిగా గుడికే రావు, బైబిలే చదవు, సువార్త చెయ్యు, ఇంకెక్కడ దేవుడు నిన్ను బ్రతికించాలి? ఈ మాట చదవండి 35 జాగ్రత్తగా. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము, అండర్లైన్ చేసుకోండి, నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనును. బాగా వినాలి ఇది. నా నిమిత్తం పోయిందా నీ ప్రాణం? నా సువార్త నిమిత్తం పోయిందా నీ ప్రాణం? అంటే నీ దేహం, నీ దేహంలో ఉన్న బలం, నీ ఆలోచన, నీ శక్తి అన్నీ కూడా నా నిమిత్తము, సువార్త నిమిత్తం కనుక నువ్వు ఇస్తే నీ ప్రాణం నువ్వు పోగొట్టుకోవు, నువ్వు చచ్చిపోయిరా నేను నిన్ను బ్రతికిస్తానన్నాడు దేవుడు. అంటే చనిపోతే బ్రతుకుందని తెలుసు, కానీ ఆ బ్రతుకు ఎవరికి పడితే వాళ్ళకి కాదు. ఎవరికి? నా నిమిత్తము, సువార్త నిమిత్తము బ్రతికిన వారికి బ్రతుకు. దేవుడి కోసం బ్రతికిన వారికి మరో జీవితం, దేవుని యందు నిద్రించిన వాడికి జీవితం. నువ్వు నీ కోసం తప్ప దేవుడి కోసం బ్రతకవు, నీ కోసం తప్ప దేవుడి కోసం ఆలోచించవు. ఏమంటే మేము ఈ గ్రామానికి వచ్చాం, మీరు సేవకులను అడగండి, లేదంటే బయట వేదిక మీద ఉన్న వాళ్ళని అడగండి. మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టండి గ్రామాలు తిరుగుతున్నామండి. ఓ గ్రామానికి వెళ్తాడు, ఇక్కడ ఉన్నాడు తమ్ముడు చూడండి, నాజర్బాబు, ఏమండి మీ గ్రామంలో సభ పెడతామండి, ఖర్చులు మొత్తం మేము పెట్టుకుంటామండి, ప్రజలను కూర్చోపెట్టండి చాలు, వాళ్ళకి దేవుడు వాక్యం చెప్పేసి వెళ్ళిపోతామండి. మేమేమి తీసుకోండి ఎవరి దగ్గర, వచ్చి ప్రతి గ్రామానికి వాక్యం చెప్పి వెళ్ళిపోతామండి. మేమెందుకు ఖర్చు పెడతాం ఆ డబ్బు? మేమెందుకు నా దేహాన్ని ఖర్చు పెడుతున్నాను? ఇప్పుడు ఇలా నిలబడి మాట్లాడుతున్నాను, నా దేహం ఖర్చు అవుతుంది, నా ఆరోగ్యం ఖర్చు అవుతుంది, నా బలం ఖర్చు అవుతుంది. ఉదయం నుంచి పిల్లలు అరేంజ్మెంట్లు చేశారు, ఎండలో రాట్ల పాతి సౌండ్లు పెట్టి వేదికలు వేసి, వాళ్ళ బలం ఖర్చు అయిపోయింది, వాళ్ళ దేహం ఖర్చు అయిపోయింది. ఎందుకు మేము ఇవన్నీ ఖర్చు పెడతామని చెప్పండి? ఎందుకు అనుకుంటున్నారు? ఈ వచనాన్ని మేము నమ్మాం. ఏ వచనం? నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము మీ ప్రాణాలు కనుక మీరు పోగొట్టుకుంటే, అంటే మీ దేహాలను కనుక మీరు వాడేస్తే, మీ ప్రాణాలు అనగానే మీ దేహాలలో ఉన్న ఆరోగ్యం, బలం, మీకున్న డబ్బు, ఆస్తి నా కొరకు గనక మీరు వాడేస్తే, చచ్చిపోయిన తర్వాత నేను మరలా మిమ్మల్ని ఏం చేస్తాను? బ్రతికిస్తాను. మేము ఊరకనే సువార్త చేయట్లేదు, చచ్చిపోయిన తర్వాత మేము ఇవ్వాలనుకుంటున్నాం, బ్రతకాలి. మేము మమ్మల్ని పుట్టించిన మా దేవుడిని మేము చూడాలి, ఆయన బ్రతకాలి అన్నా, ఆయన మేము చూడాలి అన్నా భూమి మీద ఆ సేవ చేయాలి, ఆయన కోసం చెప్పాలి, ఆయన రాయించిన మాటలు ఆయన పిల్లల దగ్గరికి పట్టుకెళ్ళాలి. ఇలా మీరు బ్రతకండి దేవుడి కోసం. అలా బ్రతికిన వాడు చనిపోయిన తర్వాత ఏమవుతాడంటే, మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు, మరలా ఆయన్ని చూస్తాడు, ఆయన ఉన్న లోకాన్ని చూస్తాడు. ప్రియులరా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట యోహాను సువార్త మీరు తీయండి, 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, 28వ వచనం. ఇలా నువ్వు దేవుడి కోసం బ్రతికితేనట, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. చూసారా, అందరు బయటికి రావాలట, అందరు బయటికి రావాలట, సమాధుల్లో ఉన్న వాళ్ళు అందరూ లేవాలట. కానీ లేచిన వాళ్ళల్లో ఒకడు తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతాడట. చూసారా అక్కడ డిఫరెన్స్. మళ్ళా తిరిగి లేచిన వాళ్ళందరిలో కూడా 2 రకాల తీర్పులు. మళ్ళీ మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. నువ్వు బ్రతికుండగా మేలే చేసావా? ఏంటండి మేలు? మేలేంటి? మేలేంటి చెప్పండి. ఈరోజు ఈ గ్రామానికి సేవకులు మేము అందరం కలిసి చేస్తున్నది ఇదేంటి చెప్పండి? మేలండి ఇది. వాక్యం చెప్పటం మేలు, దేవుడి గురించి జ్ఞాపకం చేయటం మేలు, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని వాక్యాలు చూపించటం మేలు. ఇలా మేలు చేసిన వాళ్ళు జీవ పునరుత్థానంలోనికి వెళ్ళిపోతారట.
కీడు చేసిన వాళ్ళు, కీడు చేయడం అంటే ఇందా చూపించారు కదా, ఆస్తుల కోసం, ఇల్లుల కోసం, పొలాల కోసం చంపుకోవటం, చావటం, మోసాలు చేయటం, నేరాలు చేయటం, ఇదే జీవితం అని ఈ లోకం కోసం బ్రతకటం, ఇదే కీడు. ఇదే కీడండి. ఏమండి మీరు బైబిల్లో ఏమండి తన కోసం తాను బతకడం కూడా నేరం అంటున్నారేంటి? కొత్తగా ఉందనుకుంటున్నారేమో. మీరు చాలా సంవత్సరాల నుంచి ధనవంతుడు, లాజరు వీళ్ళిద్దరి గురించి చదివారు కదా బైబిల్లో, చదివారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయారని చదువుకున్నారు బైబిల్లో? పాతాళానికి వెళ్ళిపోయాడు. నేను ప్రశ్న అడుగుతున్నాను, ధనవంతుడు పాతాళానికి ఎందుకు వెళ్ళిపోయాడు? వ్యభిచారం చేశాడా? అలాగుందా అక్కడ? దొంగతనం చేశాడా? ఎవరైనా మర్డర్ చేశాడా? చేయలేదు. ధనవంతుడు ఏం చేశాడని చదువుకున్నా ముందు భాగంలోనే ఉంటుంది. ఏమన్నది 19వ వచనంలో? సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడట, ప్రతి దినము బహుగా సుఖపడుచుండు వాడు. అండర్లైన్ చేయండి. వాడి మీద కేసు ఏంటి? నేరం ఏంటి? వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, మంచి డ్రెస్సులు వేసుకోవటం అట, ప్రతి దినము ఏం చేశాడట? సుఖపడుతున్నాడట. అంటే తినటం, త్రాగటం, పార్టీలు చేసుకోవటం, విందులు చేసుకోవటం, వినోదాలు చేసుకోవటం, ఎల్లప్పుడూ సుఖం 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 సుఖం. పుట్టించిన దేవుడి కోసం ఏం చేయడా? దేవుడి కోసం ఏం కష్టపడ్డా? దేవుడి మాటలు ఏం చెప్పడా? జీవితం దేవుడిది కదా, దేవుడి కోసం ఏమి చేయడట. వాడి కోసం వాడు బతుకుతాడట, సుఖపడ్డాడట. చచ్చి అక్కడికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, నా కోసం నేను బతికేస్తే నేను ఎక్కడికి పోతాను? ఇప్పుడు మీకోసం మీరు బ్రతికేస్తే ఎలాగుంది? ఇప్పుడు ఇది యేసు ప్రభు ముందు నిలబడి, ప్రభా నేను ఒక్క అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను ప్రభా, నాకు ఒక్క ఆవిడే భార్య, నేను వ్యభిచారం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, గుడికి వెళ్ళి నేను సిగరెట్లు కూడా తాగలేదు, మందు తాగలేదు, నాకు పరలోకాన్ని ఇచ్చేస్తావంటే అన్నీ బాగున్నాయి కానీ నాన్న ఒకటి కొదువ ఉంది నాయన అంటాడు. ఏంటిది కొదువా? అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాన్న నా కోసం ఎప్పుడన్నా స్వార్థ చెప్పించావా అంటాడు. చెప్పించవా? లేదు. పోనీ నీ నోటితో ఏమైనా పక్కోడికి యేసుప్రభుని నమ్ముకో, గుడికి రాను ఒకటి గుడికి తీసుకొచ్చావా? లేదు. నీ కోసం ఎలా చెప్పుకున్నావు? నీ పిల్లల కోసం ఎలా చెప్పావు? మా ఓడండి, మరి మా ఊరికి కింగ్ అండి అని ఉదరగొట్టావు కదా మీ కొడుకు కోసం రోడ్డు మీద. నీ కొడుకు కోసం చెప్పుకున్నావు, నీ కూతురు కోసం చెప్పుకున్నావు, మా నాన్న అన్నావు, మా అమ్మ అన్నావు, నా ఉద్యోగం అన్నావు, నా చదువు అన్నావు, అన్నీ కనపరిచావు. నన్ను కనపరిచావా అని అడుగుతాడు. ఏముంది మన దగ్గర చెప్పుకోవడానికి? మీకు అర్థమైందా? కనుక దేవుని పిల్లలారా, మృతుల పునరుత్థానము ఏమంటే 2 రకాలు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానం, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుత్థానం. ఎందులోకి వెళ్తారు మీరు? మీ ప్రాణాన్ని మీకోసం వాడేసి పొలము, ఇల్లు, వ్యాపారం, ఉద్యోగం, సంపాదన, చదువు, వీటి కోసం లోకస్తులు అలాగే బతుకుతున్నారో, ప్రభులోనికి వచ్చిన తర్వాత మీరు కూడా అలాగే బతికేశారనుకోండి, మీ ప్రాణాన్ని కూడా మీరు పోగొట్టుకుంటారు. మీ జీవితం, మీ దేహం సువార్త కోసం పోవాలి, దేవుడి కోసం పోవాలి, దేవుడి కోసం ఆలోచించాలి. ఏమండి ఈరోజు నన్ను వీడియో చూశానండి, వేయగలిగితే చాలా బాగుంటుంది, అది నా ఫోన్లో ఉంటుంది. అంగవైకల్యం ఉందండి, అసలు శరీరంలో కాళ్ళు పోగలేదు ఆయనకి. మీరు ఈయన చూడాలి. మరి ఇలాగుండు కూడా ఈయన దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు మనకి ఏ అవయవ లోపాలు ఉన్నాయి, మనకి ఏం ప్రమాదం లేదు, నా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి తిరుగుతాం మనం. ఆయన మాత్రం లేవని చేయకి మైక్ కట్టుకుని సువార్త కోసం తిరుగుతున్నాడు. అంటే తాను లోకం కోసం బతకాలనుకోవట్లేదు. ఎవరి కోసం బతకాలనుకుంటున్నాడు? దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాడు, దేవుని కోసం చెప్పాలనుకుంటున్నాడు. ఇలా దేవుడి కోసం బ్రతకాలనుకున్నవాడు, దేవుని కోసం చెప్పాలనుకున్నవాడు, దేవుడి కొరకు ఆలోచించేవాడు మృతుల పునరుత్థానంలోనికి వచ్చేస్తా. చూడండి, ముగిస్తాను ఇక. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి రండి ఒకసారి అందరూ. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చనిపోయిన వారిని 2 రకాలుగా విడగొట్టేసారండి. తీర్పు జరుగుతుంది. తీర్పులో చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు యేసుప్రభు ముందు. జాగ్రత్తగా వినండి, ఇది జాగ్రత్తగా వినాలి. చివరి ముగింపు. యేసుక్రీస్తుల వారు సింహాసనం మీద కూర్చున్నాడు. మొత్తం మీద ఆదాము దగ్గర నుంచి పుట్టి చచ్చిపోయిన వాళ్ళు అందరూ యేసుప్రభు ముందు నిలబడ్డారు. ఎలాగా? చచ్చిపోయిన వాళ్ళు అందరూ. తీర్పు జరుగుతుంది. తీర్పు జనాన్ని ఏం చేశారంటే దేవుడు తాను ఎదుర్కొన్నా ఉన్న మృతులంటే 2 కింద విడగొట్టేసాడండి. ఒక చోట ఉంచలేదు అందరినీ. ఎడం వైపు కొంతమందిని పెట్టాడు, కుడి వైపు కొంతమందిని పెట్టాడు. ఈ ఎడం వైపు ఉన్న వారినేమో శపింపబడిన వారులారా అన్నాడు. ఈ కుడి వైపున ఉన్న వాళ్ళనేమో నా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్నాడు. బాగా వినాలి. చచ్చిపోయిన తర్వాత శపింపబడిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన తర్వాత
ఆశీర్వదింపబడిన వాళ్ళు ఉన్నారు. ఈ ఆశీర్వదింపబడిన వాళ్ళతో ఏమంటున్నాడో ముందు మాట చదివిస్తాను. 34 వచనం చూడాలి జాగ్రత్తగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు, ఎవరు ఆశీర్వదింపబడిన వాళ్ళు? ఇంతకీ కుడివైపు ఉన్న వాళ్ళు. జాగ్రత్తగా వినండి. కుడివైపు ఉన్న వాళ్ళని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, ఇదిగో లోకము ఆదాము దగ్గర నుంచి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. ఇప్పుడు అడుగుతానండి ఒక మాట, ఇప్పుడు రాజ్యాన్ని అందరికీ ఇస్తున్నాడా? కుడివైపున ఉన్న కొంతమందికే ఇస్తున్నాడా? కొంతమందికి ఇస్తున్నాడు. ఈ కుడివైపు వాళ్ళకే దేవుడు రాజ్యం ఇస్తాడట, ఎడం వైపు వాళ్ళకి ఇవ్వడా? ఇవ్వడు. ఎందుకు కుడివైపు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు? చదవండి. ఎందుకు ఇస్తానంటారండి వాళ్ళకి? నేను ఆకలి కొంటిని. అద్దండి, ఆగండి. ఇప్పుడు యేసుప్రభుకి వీళ్ళందరూ ఏం చేశారట? భోజనం పెట్టారట. యేసుప్రభుకి ఆకలేసిందట, వీళ్ళు భోజనం పెట్టారట. బాగా వినండి. యేసుప్రభుకి ఆకలేసిందట, వీళ్ళు భోజనం పెట్టారట. యేసుప్రభు దప్పికొన్నాడట, దాహానికి ఇచ్చారట, అంటే నీళ్ళు ఇచ్చారట, భోజనం పెట్టారట. హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళారట. ఏమంటే వాళ్ళకున్న ధనాన్ని ఆదరించడానికి ఇచ్చారట. ఎవరికి ఇచ్చారట? యేసుప్రభుకి ఇచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, నమ్మితే సరిపోతుందా యేసుప్రభుని? యేసుప్రభుకి అన్నము, దాహము, ఆకలికి అన్ని ఇవ్వాలా? అమ్మా నా వైపు చూడండి. నమ్మితే సరిపోద్దా? యేసుప్రభుకి ఇవన్నీ మనం ఇవ్వాలా? ఇవ్వాలి. ఇక్కడ డౌట్ రావచ్చు మీకు. యేసుప్రభుకి ఆకలి పెట్టేమంటే 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు కదా అని అనుకుంటున్నారేమో. నిజమే, యేసుప్రభు కాదు ఆకలేస్తుంట. యేసుప్రభు వాక్యాన్ని పట్టుకుని తిరుగుతున్న సేవకుడు ఉంటాడు చూసేవు, అతనికి ఆకలిదా? వేస్తుంది. లేదా యేసుప్రభు కోసం సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు ఉంటారు చూసేవు, యేసుప్రభు కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు చూసారు. నువ్వు వాళ్ళ ఆకలిని తీర్చడానికి ఏ రోజైనా వాళ్ళకి భోజనం పెట్టావా? సేవకుడికి భోజనం పెట్టావా? సువార్త చేస్తున్న వాళ్ళకి భోజనం పెట్టావా? ఇదిగో ఇలా సభలు పెడతాన వాళ్ళకి నీ ధనాన్ని ఏమైనా నీ కష్టార్జితాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సేవలో ఏమైనా నువ్వు పాలు పంపులు పొందావా? అలా చేస్తే కిందకి వెళ్ళేసరికి అంటారు వాళ్ళు, మేమెప్పుడు ప్రభా నీకు భోజనం పెట్టాము, మేమెప్పుడు ప్రభా నీకు నీళ్ళు ఇచ్చామంటే అంటున్నాడు, నాకు కాదు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభుకి చేయటం అంటే ఎవరికి చేయాలట? దేవుడు పని చేస్తూ అక్కరలలో అవసరతలో ఉన్న వారికి నీ కష్టార్జితాన్ని అవసరతలో అక్కరలో తీర్చడానికి ఇవ్వాలట. బాగా ఆలోచించండి దేవుడి గురించి. ఇలా మీరు దేవుడి గురించి ఆలోచించగలిగిన నాడు కిందకి 40 వచనానికి వెళ్ళేసరికి శపింపబడిన వారు ఆరంటారు. వాళ్ళకి భయం వేసింది. మేమెందుకు శపింపబడ్డాం ప్రభు అంటే అంటాడు ఆయన, నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఏం పెట్టలేదు, భోజనం పెట్టలేదు. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహానికి ఇవ్వలేదు. నేను పరదేశిని అయి ఉంటిని, నన్ను మీరు చేర్చుకోలేదు. చూసారా, నాకు చేయలేదు, నాకు మీరు ఏమి చేయలేదు కనుక శపింపబడిన వారు మీరు పొండ నరకానికి అన్నాడు. 46 చదువుదాం చివరికి వెళ్ళేసరికి 46. ఈ రెండు వర్గాల గురించి ఆ 46 వచనానికి వెళ్ళేసరికి చూడండి ఏమంటున్నాడు 46లో. వీరు అంటే ఈ శపింపబడిన వారు, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవానికి పోతారు. అంటే శిక్షలోనికి వెళ్ళినా నిత్యం ఉంటుంది, జీవానికి వెళ్ళినా నిత్యం ఉంటుంది. ఇవన్నీ బతికుండగా జరుగుతాయా, చచ్చిపోయిన తర్వాత జరుగుతాయా? చచ్చిపోయిన తర్వాత. అంటే చచ్చిపోయిన తర్వాత నిత్య జీవం ఉంది, చచ్చిపోయిన తర్వాత నిత్య తీర్పు ఉంది. తీర్పులోకి వెళ్ళిపోయినాడు ఎప్పుడూ కాలిపోతూ ఉంటాడు. నిత్య జీవానికి వెళ్ళినవాడు దేవుని ఎదుట ఆకలి దప్పికలు లేకుండా నిరంతరము ఆయనతో సంతోషంగా ఉంటాడు. మనం ఇంతకాలం ఎలా బతకాలి, ఏం తినాలి, ఏ ఇల్లు కట్టుకోవాలి, ఏ పొలం కొనాలని దీని గురించి ఆలోచిస్తున్నాం తప్ప చచ్చిపోయిన తర్వాత బ్రతుకు గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? మీకు మాట్లాడుతానండి, ఈ జీవితం శాశ్వతమైనదా, చచ్చిపోయిన తర్వాత వచ్చే జీవితం శాశ్వతమైనదా? ఏది పెద్దది? నిత్యము ఉండిపోయేది అది. 60-70 సంవత్సరాలు ఉండేది ఇది. 60-70 సంవత్సరాలు ఉండే దీనికోసం ఆలోచించావు తప్ప నిత్యం ఉండే దానికోసం ఏమైనా ఆలోచిస్తున్నావా? మేము ఆలోచించాం, అందుకే మా ధనాన్ని ఖర్చు పెడుతున్నాం. గ్రామానికి సువార్త ప్రకటిస్తున్నాం. ₹1,000 వస్తువులండి. ఇక్కడ ఉన్న సౌండ్, ఈ ప్రొజెక్టర్లు, ఇవన్నీ వేలు లక్షలు పెట్టుకున్నారండి దేవుడు మాటలు చెప్పించడానికి. ఎవరండి వాళ్ళకున్న కష్టార్జితాన్ని లక్షలు పెట్టి దేవుడికి వస్తువులు ఎవరండి కొంటారు?
ఈ వేదిక మీద ఉన్న పిల్లలు కొన్నారండి. అనే ప్రతి గ్రామానికి వెళ్దాం, దేవుడి గురించి చెప్తాం, ఉచితంగా చెప్పొద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమొద్దు, మన కష్టార్జితంతో ప్రతి గ్రామానికి దేవుడు మాటలు పట్టు. లక్షలు ఖర్చు పెట్టారు, ప్రతిరోజు మీటింగ్ వేలు ఖర్చు అవుతున్నాయి. వాళ్ళ కష్టం అండి ఇది. ఎందుకు పెడుతున్నాం తెలుసా? మమ్మల్ని అనాలి దేవుడు ఏమని, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకేం పెట్టారు? ఆహారం. ఆహారం అనేసరికి మీరు కేవలం తినే భోజనం అనుకుంటున్నారేమో. వాక్యాన్ని కూడా దేవుడు దేంతో పోల్చాడు? ఆహారంతోనే పోల్చాడు. ఏ గ్రామంలో వాక్యం లేదో అక్కడ వాళ్ళందరూ దేంతో ఉన్నారు? ఇప్పుడు ఆకలితో ఉన్నారు. మా డబ్బులతో మేము వాళ్ళ ఆకలిని తీర్చాం, ఈరోజు మీ ఆకలిని తీరుస్తున్నాం. వాక్యం అంటే ఏంటి? జీవాహారం. వెంటనే మీ అందరికి ఎలాగుంది ఈరోజు? భలేగా ఉన్నాయండి దేవుడి మాటలు, భలేగా ఉన్నాయి. అంటే కడుపు నిండుతుందా? అప్పుడు యేసుక్రీస్తుల వారు రెండో రకంలో ఏమంటాడంటే, మీ ఊరు పేరు చెప్తాడు. ఆ ఊర్లో చాలా మంది ఆకలితో ఉన్నారు, మీరు వెళ్ళి ఆహారం పెట్టారు నాయన. పలానా ఊరు, రేపు ఊరికి వెళ్తాను, నిన్న ఒక ఊరికి వెళ్ళాం. ఆ ఊర్లో అంతా నిజోళ్ళే, వాళ్ళందరూ వాక్యం విన్నారు. అక్కడ చాలా మంది ఆకలితో ఉన్నారు, వాళ్ళ ఆకలి తీర్చాం. ఇలాగ మేము ఆకలి తీర్చుకుంటూ వెళుతున్నాం. ఎవరికి ఆహారం లేదు వాళ్ళ దగ్గర. కనుక మీరు ఆలోచించండి, మీరు ఈ పని చేయాలి కదా, మీరు సేవకులకు తోడుగా ఉండాలి కదా, మీరు సంఘాలను అభివృద్ధి చేయాలి కదా, మీరు సంఘాల్లోనికి అనేక మంది నమ్మని వారి దగ్గరికి సువార్త తీసుకువెళ్ళి సంఘాల్లోనికి తీసుకొని రావాలి కదా, రక్షణకు సిద్ధం చేయాలి కదా, పరలోకానికి సిద్ధం చేయాలి కదా, మరో జీవితం ఉందని మీరు చెప్పాలి కదా. దేవుని పిల్లలారా, చనిపోతే బ్రతుకుంది, చచ్చిపోయిన వాడు బ్రతుకుతాడు. దీనికి బైబిల్లో యేసుక్రీస్తుల వారు జీవితం ఆధారం అయితే, ఇప్పుడు మనం యేసుక్రీస్తుల వారి కోసం చెప్పాం అనుకోండి, లోకంలో ఉన్నవాడు అంటాడు, మీ యేసుప్రభు గురించి మీరు ఏమైనా చెప్పుకుంటారా అంటాడు. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందని దేవుడు. దానికి ఆయన చెప్పిన ఉదాహరణ అండి బైబిల్లో ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటే, ఒక మాట పౌలు గారు చెప్పిన మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి మాటలు చూసుకుని ముగించుకుందాం. 15వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేస్తారు? వారు ఎట్టి శరీరంతో వస్తారని ఒకడు అడుగుతాడా? ఇప్పుడు మీరు ఈ ప్రసంగం ఎవరికైనా పొద్దున్న చెప్పండి, అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, చచ్చిపోయిన తర్వాత నువ్వు బతుకుతావు అటయ్యా అన్నారు అనుకోండి, ఆడేమంటాడు తెలుసా? నన్ను అట్టుకెళ్ళి సమాధులు వేసేస్తారు, నేను బతుకుతాను అంటాడు. అంటాడు. వాడికి మీరు ఏం చెప్తారు అప్పుడు? ఏమో రాత్రి మా పాస్టర్ గారు చెప్పారు అంటవా? అలాగంటే ఎల్లవే మీ పాస్టర్ గారు పోలు చెప్తారు అంటారు వాళ్ళు. ఇలాగ అడిగే వాళ్ళకి నువ్వేం చెప్పాలో చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎంత బాగా రాశారండి బైబిల్. మృతులు లేస్తారని నువ్వు చెప్తున్నావు కదా, వారు ఎట్టి శరీరంతో వస్తారు. శరీరం అట్లా ఉండిపోయింది కదా, చచ్చిపోయాడు కదా వాడు. వారు ఎట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగుతాడు. అలా అడుగుతున్నవాడు ఎవడట? మహాజ్ఞాని అన్నాడు దేవుడు. ఓ అవివేకి, బుద్ధి లేనోడా, నీ కళ్ళ ముందు ఒకటి జరుగుతుందిరా, ముందు దాన్ని చూడరా అన్నాడు. కళ్ళ ముందు ఏం జరుగుతుంది? ఓ అవివేకి, నీవు విత్తినది చూడగా. ఏమండి, నువ్వు విత్తిన దాన్ని నువ్వేం చేయాలంట? మొదట చూడు. విత్తనం విత్తావు కదా, పొలంలో విత్తనం వేసావు కదా, ఓసారి కళ్ళెట్టుకుని విత్తనాన్ని చూడు. చూస్తే నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోయే శరీరమును నువ్వు విత్తటం లేదు. జాగ్రత్తగా వినాలి. మనిషి భూమిలో విత్తింది గింజ. ఏ గింజ? ఏ గింజ అయినా కానివ్వండి, విత్తనం విత్తాడు తప్ప మొలిచే మొక్కను విత్తాడా? మొక్కను విత్తాడా? విత్తనాన్ని విత్తాడా? విత్తనం విత్తాడు. విత్తనం విత్తితే దానిలోంచి ఏమొచ్చింది? విత్తనం బ్రతికిందా? బ్రతికింది. విత్తనం బ్రతకడానికి ముందు చచ్చిపోయింది. రైతులు చెప్పాలి, విత్తనం చచ్చిపోయిన తర్వాత బతుకుతుందా? అలా బతికిపోద్దా? విత్తనాన్ని భూమిలో వేసిన తర్వాత 3-4 రోజులకి కుళ్ళిపోద్దండి. కుళ్ళిపోలేదా? కుళ్ళిపోయింది. చచ్చిపోయిందా? చచ్చిపోయింది. చచ్చిపోయిన దాంట్లోంచి ఏమొచ్చింది? మొక్క వచ్చింది. నీ కళ్ళ ముందున్న విత్తనం చచ్చి బ్రతికితే, విత్తనమే చచ్చి బ్రతికితే, నువ్వు చచ్చిన తర్వాత నువ్వు బ్రతకవా? అది నీకు అర్థం కావడానికి నీ కళ్ళ ముందు ఏం పెట్టాడు? విత్తనం పెట్టాడు. చాలా మంది ఆడపిల్లలు కూరలో చింతపండు వేయడానికి పిసుకుతారు. ఏం పిసుకుతారు? చింతపండు. అలా పిసికి వీళ్ళు ఎందుకు పిసుకుతున్నారంటే, చివరికి ఏం మిగిలిపోతాయి? చేతిలో విత్తనాలు మిగిలిపోతాయి. చింత గింజలు అంటారు కదా, చింత గింజలు మిగిలిపోతాయి. ఏ కలర్లో ఉంటాయమ్మా అవి?
నల్లగా ఉంటాయి. వీళ్ళకి కావాల్సిందంతా పిప్పి చేసి లాగేస్తారు. చింతపండు పులప అంతా లాగేశారు. అప్పుడు ఆ విత్తనాలు ఏం చేస్తారు, ఆ ఇక్కలు ఏం చేస్తారు, అలాగ పెంట మీదకి విసురుతారండి. బాగా వినాలి. ఈ చింతగింజ విసిరితే అలాగ పెంటలో పడ్డది. పడ్డ తర్వాత అక్కడ ఏమైనా చెమ్మ ఉంటేనండి, ఆ చెమ్మ, ఈ భూమి, అందులో పడ్డ ఈ విత్తనం కొద్ది రోజులకి చచ్చిపోద్ది. బ్లాక్ కలర్లో ఉంటుందండి. చింతపిక్క ఏ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. భూమిలో పడింది, కుళ్ళిపోయింది, చచ్చిపోయింది అనుకుంటున్నారు అందరూ. చచ్చిపోలే, మరలా బ్రతకడానికి సిద్ధమవుతుంది అది. అవునా? అలాగ నల్లగా కింద పడిపోయిన చింతపిక్క ఆ దానిపైన ఉన్న నల్ల పొపరంతా ఊడిపోద్ది. ఏమంటే లైట్ గ్రీన్ కలర్లోను వైట్ కలర్లోను మారుతుందండి. అది అలాగ అది పగిలిపోతుంది రెండు ముక్కల కింద. ఆ మధ్యలోంచి ఏమొస్తుంది, మొక్క. చచ్చిపోయిన చింతపిక్క బతికిందా? బతికింది. నువ్వు చచ్చిపోతే బతకవా? చింతపిక్కే బతికితే నువ్వు బతకవా? బతుకుతావు. ఇంకో ఉదాహరణ చెప్పనా? చాలా మందికి సీతాకోక చిలుకలు అంటే ఇష్టం అండి, తెలుసు కదా. సీతాకోక చిలుకలు తెలుసు కదా, రంగురంగుల కింద ఉంటాయి. చూడగానే అందరికి ముద్దొచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో చచ్చిపోయి ఒరిజినల్ కనపడక తెచ్చి బొమ్మలు పెట్టుకుంటున్నారు. ఇక ఎందుకంటే ఈ మనుషులు చేసే దుర్మార్గాలకి చిలకలు, పిట్టలు, ఈ సీతాకోక చిలుకలు అన్నీ చచ్చిపోతున్నాయి. ఈ రేడియేషన్కి, సెల్ ఫోన్లు అండి, టవర్లు, ఈ రేడియేషన్కి చిన్న చిన్న జీవులన్నీ చచ్చిపోతున్నాయి. ఈ సీతాకోక చిలుకలు రంగురంగులుగా చూడడానికి ఎలా ఉంటుందండి, ముద్దొచ్చేస్తుంది, చాలా అందంగా ఉంటుందండి. విషయం తెలుసా మీకు? సీతాకోక చిలుకను నువ్వు అంత అందంగా చూస్తున్నావు కదా, ముందు దాని జీవితాన్ని చూస్తే దగ్గర కూడా రానివ్వు. సీతాకోక చిలుక ముందు జీవితం ఏమనుకుంటున్నారు? గొంగలి పురుగు అంటే తెలుసా? ఇక్కడ ఏమంటారు మరి మీ ప్రాంతంలో? ములగ చెట్టుకి పడతాయి చూడండి, బొచ్చు పురుగు. మీ ప్రాంతంలో బొచ్చు పురుగు అంటున్నారు. యాక్చువల్గా దాని పేరు గొంగల పురుగు. ఈ ములక్కాడ చెట్టుకి పట్టేస్తాయండి. దాని బతుకును, ఈ ములక్కాడ చెట్టుకి పట్టేసి నీ బతుకును బొచ్చు పురుగు, ముళ్ళ పురుగు అది చేతి మీద పడ్డదనుకోండి, ఏమైపోతుంది? చెయ్యంతా దద్దుర్లు వచ్చేస్తాయి, దురద వచ్చేస్తాయి. ఎవడు దగ్గరికి రానోడు చే అంటాడు దాన్ని. అది ఏం ఆలోచించిందంటే, ఈ మనుషులు ఎలాగో నన్ను ఇలాగ బొచ్చుతూ ఉంటే రానివ్వరు దగ్గరికి, కనుక నేను ఈ బొచ్చును తీసేసి మంచి జీవితాన్ని సంపాదించాలని ఏం చేస్తుందంటే, అలా పాక్కుంటూ ఎవ్వరు లేని ప్లేస్కి వెళ్ళిపోయండి, ఒక గూడు కట్టుకునండి, ఆ గూడు లోపలికి వెళ్ళిపోయి బతుకుతుందండి. అంటే ఒక రకంగా దాని శరీరాన్ని అది చాలా బాధ పెట్టుకుంటుంది, హింస పెట్టుకుంటుంది. చిన్న గూడు లాంటిది చేసి ఆ గూడులోకి వెళ్ళిపోయి ఉండిపోద్దండి. ఆ గూడులోకి వెళ్ళి ఉండిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ గూడును పగలగొట్టుకుని గొంగల పురుగుగా లోపలికి వెళ్ళింది. తర్వాత సీతాకోక చిలుకగా బయటకు వచ్చింది. చచ్చిపోయిన గొంగల పురుగు మళ్ళీ ఎలా మారింది? సీతాకోక చిలుక అయింది. మరి నువ్వు చచ్చిపోతే, నేను చచ్చిపోతే సమాధుల్లో కుళ్ళిపోతామా? సమాధుల్లో ఉండిపోతామా? అందులోంచి తిరిగి దేవుడు మరలా ఏం చేస్తాడట? బ్రతికిస్తాడు. మృతమైన దేహం, జాగ్రత్తగా వినండి, భౌతిక సంబంధమైన మట్టి దేహంగా సమాధుల్లోనికి వెళుతున్న మనం అక్షయ దేహాలుగా మనం లేపబడతాం. మృతమైన ఈ శరీరం ఉంది కనుక అక్షయ శరీరం కూడా మనకి దేవుడిస్తాడు. చచ్చిపోయిన విత్తనానికి కొత్త జీవితం ఎలాగైతే దేవుడిచ్చాడో, దేవుడి కోసం బ్రతికి నువ్వు చచ్చిపోతే నీకు మరొక ఆత్మ సంబంధమైన దేహాన్ని దేవుడు ఇస్తాడు. ఇది బైబిల్ మనకి చెప్పిన వాస్తవాలండి. కనుక నువ్వు విత్తే గింజను ఒకసారి చూడు, అది ఎలాగైతే బ్రతికింపబడుతుందో నువ్వు కూడా అలాగే బ్రతికింపబడతావు. అలా బ్రతికింపబడిన మనము సదాకాలము దేవుడితో కూడా ఉండిపోతాం. కనుక చనిపోయిన తర్వాత మనుషులందరికీ ఏముంది? బ్రతుకుంది. ఆ బ్రతుకు కావాలి అంటే ఈ బ్రతుకు నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. యేసుక్రీస్తుల వారికి అప్పగించాలి, సువార్తకు అప్పగించాలి, సేవకు అప్పగించాలి. నీకున్న దాంతో దేవుడు సేవ జరిగించాలి. అప్పుడు దేవుడు చనిపోయిన తర్వాత నీకు బ్రతికిస్తాడు. ఇది చనిపోతే బ్రతుకుందన్న అంశం.